ఒక్క రూపాయి పందో. ఇది మాట్లాడకుండా రండి. గోడకి దూకితేనే సినిమా, లేదంటే అప్పడమే. తెలిసిందంటే మనల్ని ఉతికి ఆరేస్తుంది. సిస్టర్ ఉతికేస్తుంది, నువ్వు దాన్ని మేడ మీద ఆరే. నోరు మూసుకుని రావే. హే రాణి, దీపావళికి కూడా ఊరికి వెళ్లకుండా హాస్టల్లోనే ఎందుకున్నావనుకుంటున్నావు? మా అమ్మతో పాటే. నేను దీపావళి రోజు కూడా అమ్మతో లేనని బాధ. ఎక్కవే. సరేనే, ఇది రజనీ సినిమానా కమల్ సినిమానా? ఏ సినిమానో తెలియడం లేదే. ఎవరి సినిమా అయితే ఏంటి? నైట్ సినిమా చూస్తున్నాం, తర్వాత ఎవరికి తెలియనట్టు తిరిగి వచ్చి పడుకుంటాం. వద్దే, నేను రాలేను. నేను వస్తున్నానే, నన్ను వదిలి వెళ్ళకు. నన్ను వదిలేదే, నాకు భయంగా. అయితే మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం. మీరు ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి. హే, తిరిగి వస్తావంటే? భయపడకుండా వచ్చే వాళ్ళైతేనే రండి, లేదంటే ఇక్కడే ఉండండి. దీన్ని పట్టుకోవే. ఏంటి అది అందటం లేదు, కాస్త విసిరవే. ఏంటి ఇది? జంతికలు. చాలా అవసరం, త్వరగా పైకి రా. ఇంకో చేతిలో ఏముంది? ఇన్హేలర్. ఇది లేకపోతే నా పని అంతే. ఈ లక్షణాల్లో నీకు సినిమా కూడా కావాలా? ఎక్కి చావు. త్వరగా రండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూనే ఉంటారు? మీ అంత ధైర్యం నాకు లేదు. మీ సినిమా చూసొచ్చి మాకు కథ చెప్పండి. రజనీ సినిమా అయితే 1 రూపాయి ఇవ్వాలి. టాటా. 1 2 దూకండి. హే గోమ్స్, ఇది నీకే టూ మచ్ కాలేదు? ఏరా, 5 నిమిషాలే ఉంది. ఇక్కడి నుంచి ఏం కనిపిస్తుంది? గోడ దూకేస్తావా ఏంటి? ఊరికే ఉండవే, ఖతర్ ఎయిర్వేస్ అని రాస్తుంది కదా. ఈ రోడ్లోనేగా వస్తుంది. అది రోడ్డు కాదు, రన్వే. రన్వేనా? అటు చూడు, సౌండ్ వస్తుంది. అటు వస్తుంది, కనిపించదు. ఒకసారి చూడు, లేచి చూడవే. అదిగో అదిగో వస్తుంది, చూడు. ఇప్పుడే వస్తాను. చూడవే, గోమ్స్, ఫీలింగ్సా? అది కాదు, వర్షంలో ప్లేన్ ఎలా వెళ్తుంది? బాగా తడుస్తూ వెళ్తుంది. రిలాక్స్ గోమ్స్. ఇన్నేళ్లు ఎంతో కష్టపడి వాడిని చదివించావు. వాడికి ఉద్యోగం దొరికి ఫారెన్ వెళ్ళిపోయాడు. ఇట్స్ యువర్ టైం. కాస్త నీకోసమో బతకాలి. గోమ్స్, చూడు, సురేంద్ర చాలా మంచోడు, గిఫ్ట్లు కొనిచ్చాడు. నాకేమో వాచ్. నీ గిఫ్ట్ ఏంటి? చదువుకున్న అన్ని రోజులు ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేదు. నేను కూడా అంతే. ఆ కిందన్న ఆవిడ అప్పుడప్పుడు సినిమాకి వెళ్దామా, బీచ్కి వెళ్దామా అని పిలిచేది. నేను తలనొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పులని సాకులు చెప్పేదాన్ని. మొగుడు వేరే, కొడుకు వేరే. ప్రభా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కను తెలుస్తుంది. సరే మహాతల్లి, ఈ గిఫ్ట్ ఓపెన్ చేయనా వద్దా? ఏమీ వద్దు పో. ఓహో, ఓపెన్ చేయాల్సిందే. వావ్ గోమ్స్, ఇట్స్ ఎ ట్యాబ్. ఓ, అన్నా, ఈ పక్కకి రండి. అచ్చా, పిన్న వెళికియా? వన్ను వన్ను, ఇవిడే ఆంటీ ఉండు. అచ్చా, మాట్లాడు. అచ్చా అచ్చా. హలో, బాగున్నారా? తనకేమిటండి, ఎప్పటికైనా మా ఇంటికి కోడలు కావాల్సింది. కొంచెం ఎప్పటికైనా తను మా ఇంటి కోడలే కదా. అది కాదండి, తను మా ఇంటి కోడలు. ఏమిటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు? అచ్చా, కుర్చుండో. అదా విషయం. కుర్చుండో పిన్న వెళికా. ఇదిగో ఇది పట్టుకో. హలో, కేరళనా? మా నాన్న కేరళ, అమ్మ ఆంధ్రప్రదేశ్. అయితే ఏంటి? వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్. స్కూల్లో చదువుకున్నోళ్ళు, కాలేజ్లో చదువుకున్నోళ్ళు అందరూ ఉంటారు. ఓ, వాళ్ళ ఫొటోస్ని మనం చూడొచ్చు, మన ఫొటోస్ని వాళ్ళు చూడొచ్చు. చాట్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు.
నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరా? కాలేజ్ అయిపోయాక పెళ్లి చేసుకుని ఎక్కడో ఉండుంటారు, నన్ను మర్చిపోయి ఉంటారు. వాళ్ళని ఫేస్బుక్ లో కనిపెట్టొచ్చు. గోమ్స్, నీకు పేజ్ ని క్రియేట్ చేస్తున్నాం, నీ ఫ్రెండ్స్ ని కనిపెడుతున్నాం. రాణి అమృత కుమారి. అమృత కుమారి. కుమారి. రాణి అమృత. అందరూ కాసేపు మాట్లాడకుండా ఉండండి. ఇప్పుడు మాట్లాడండి. ఇంట్లో ఊరికే ఉంది. ఎవరిని అడిగినా రే నీ పెళ్ళాం ఏం చేస్తుంది? ఊరికే ఉంది. మేము ఊరికే ఉన్నామా? కూరగాయలు కొనడం, వంట చేయడం, ఇల్లు తుడవడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఆయన బట్టలు, పిల్లల బట్టలు, పిల్లకి అన్నం పెట్టడం, దాన్ని స్కూల్లో వదలడం, సాయంత్రం తీసుకురావడం, నీళ్లు పట్టడం, ఇదంతా ఎవరు చేస్తున్నారు? మాకు జీతం ఇస్తున్నారా లేక ఆదివారం సెలవు ఇస్తున్నారా? తర్వాత చికెన్ చేయి, మటన్ చేయి అంటూ అన్ని పనులు ఇస్తున్నారు. మరెందుకు ఇంట్లో ఊరికే ఉంది అంటారు? నువ్వు ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే పోతున్నావు కదా. మాకు 4 గోడలు లేకపోతే క్వార్టర్స్. సంవత్సరానికి ఏదో ఒక సినిమా గానీ బీచ్ కానీ తీసుకెళ్తావంటే అది లేదు. అక్క ఇప్పుడేంటి? మామకు చెప్పి రేపు సినిమా తీసుకెళ్ళమంటాలే, వెళ్ళరా. అదంతా ఏమొద్దు. నైట్ బాగా తాగి ఇంటికి వచ్చి కొట్టద్దని చెప్పు చాలు. ఊరికే ఉందని చెప్పకని చెప్పు నీ మా అమ్మకి. డైవర్స్ ఇప్పించైనా? అయ్యో పోక. పొద్దుటే 4 గంటలు లేస్తాను, కొట్టుకెళ్లి పాలు తెచ్చి వేడి చేసి చల్లారుస్తాను. 2 రోజులు మా పిల్లల బట్టలు ఉతుకుతాను, 2 రోజులు మా ఆయన బట్టలు ఉతుకుతాను. ఏ రోజుకి ఆ రోజే నా బట్టలు ఉతికేసుకుని ఆరేసుకుంటాను. పనికి వెళ్ళాలనుకున్నా కానీ వద్దన్నారు. మళ్ళీ అడిగితే గొడవే వస్తుంది అంతేగా. స్కూల్ చదువుతున్నప్పుడే పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఎలాగో కాలేజీ పూర్తి చేశాను. బిఎస్సీ వరకు చదువుకున్నాను. పెళ్ళైనాక ఇంట్లోనే ఊరికే ఉన్నాను. మేము ఊరికే ఉన్నామా? కూరగాయలు కొనడం, వంట చేయడం, ఇల్లు తుడవడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఆయన బట్టలు, పిల్లల బట్టలు, పిల్లకి అన్నం పెట్టడం, దాన్ని స్కూల్లో వదలడం, సాయంత్రం తీసుకురావడం, నీళ్లు పట్టడం, ఇదంతా ఎవరు చేస్తున్నారు? ద గ్రేట్ ఇండియన్ హౌస్ వైఫ్స్, భారతదేశపు ఇంటి ఇల్లాళ్ళు, మీ డిస్కవరీ ఛానల్. ఓకే, ఛానల్ కి పంపే. సౌండ్ ఎలా దనాదన్ గా ఉందా? నాట్ బ్యాడ్ యా. మీరెప్పుడు పొగడరు కదా, మీరు సూపర్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఓవర్. నెక్స్ట్ ప్రాజెక్ట్. రూప్ సింగ్ కి కాల్ చేసి ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే. అంతేనా? ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్ షెడ్యూల్ చేసేనా? అవును అంతే. డాక్యుమెంటరీ ఆన్ ట్రైబల్ విమెన్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సూపర్ ప్రభా. చూడండి సేటు, ఇప్పుడున్న రేట్లకి 2000 పెద్ద అమౌంటా? లేదు మేడం, 2000 చాలా ఎక్కువ మేడం, కొంచెం తక్కువ చెయ్యండి మేడం. అయ్యో సేటు, 6, 7 చదివే వాళ్ళే 1000 రూపాయలు ఇస్తున్నారు. ఏ కమలా, మిస్ ఫీజు ఎంత ఇస్తున్నావు? నాకు తెలీదు మిస్, మమ్మీ ఫీజు కట్టిద్ది. 1500 అని చెప్తోంది. గోమ్స్ ఇక్కడ బాగా చదువుతారని ఎవరితోటో మాట్లాడుతున్నారు. ఎక్కువ ఆలోచించు సేటు, ఇది పిల్ల చదువు విషయం. సరే 1700కి ఫిక్స్ చేసుకో, ఇంకేం బార్గెన్ చేయకుండా. మర్చిపోకుండా వచ్చేవే, జంతువులు స్వీట్లు కూడా ఉంటాయి, తినొచ్చు. సరే 1700కి ఫిక్స్ చేసుకో, సరేనా? ఫీజు కరెక్ట్ గా ఇవ్వాలి. ఎప్పుడు పడితే చెప్పేది విను. ప్రభా, ఇలా చూడవే, రాణిని కనిపెట్టేశాను. వెళ్ళి రాజాని కనిపెట్టుకో. రాణి అమృత కుమారిని కనిపెట్టేశాను. నిజంగానా? అయ్యో, అచ్చో అలాగే ఉంది, అలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్ళు నీలాగే. గొప్ప డాన్సర్, సూపర్ గా ఆడుతుంది. ఎంత నంబర్ అడుగుదామా? దొరుకుతుందా? నంబర్ అడుగుదామా? అడుగడుగు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆమేన్. లేటుగా రావచ్చా? లేటుగా రావచ్చా? కారణం చెప్పొద్దు, కారణం చెప్పొద్దు. ఓ ఏ రాణి, సుబ్బు ఏడుస్తూనే ఉంది. గోము నిన్ను వెంటనే రమ్మంది. ఏమంటా ఆమెకి? వాళ్ళ ఇంట్లో పెళ్లి నిశ్చయించారంట. చాలా గొప్ప వాళ్ళు, జమీందార్లట. అది కూడా ఈ హైదరాబాద్ లోనంట. అయితే ఇంకేంటి, పెళ్లి చేసుకోవచ్చు కదా. తనకి రాసి పెట్టుంది. ఇదిగో మనమే ఈ కోతి మొహం దగ్గర మనమే అడ్డంగా దొరికిపోయాం. ఏ పిల్లలు, ఏంటా గొసగొసలు? సిస్టర్, రూమ్ లో ఎలకొచ్చిందంట. నేను వెళ్ళి చూడనా సిస్టర్? వెళ్ళు. ఏంటి మీరు వచ్చేసావా? రాణి ఇలా చూడు, ఒకటే ఏడుస్తుంది, ఆత్మహత్య చేసుకుంటుందంట. కిందికి దిగు. శనగలు తెచ్చావంటే? అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏంటి? మీకు వేళకోళంగా ఉంది కదా, నిజంగానే చూస్తాను, చూసుకోండి. நாளைக்கு பல் தேய்ச்சிட்டு பாருங்க, என்னோட பணம் தான் இருக்கும். పాపాంగా పాపాంగా. నోరు మూసుకొని కిందికి దిగు. రాను.
ఎవరు తను? మీరు చదువుకుంటారు, నేను పిల్లల్ని కనాలా? ఇలా చూడు, నాన్న లెటర్ రాశారు. అన్నవరంలో పెద్ద జమీందారట, కట్నంగా 10,000 ఇస్తే చాలంటున్నారట. పెళ్లి చేసుకోమంటున్నారు. ఇక్కడెవరున్నారే తమిళోళ్ళు? నాకు తెలీదే. నాకెలా తెలుస్తుంది? లక్ష్మీ ట్రేడర్స్ అన్నవరం అట. లక్ష్మీ ట్రేడర్సా? మన హాస్టల్ కి బియ్యాన్ని సప్లై చేసేది వాళ్లే. ధనవంతులేనే. ఏయ్, నోరు మూసుకో. ఆకర్ష్ సార్గా అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. ఏ కోము, వాళ్ళ దగ్గర టెలిఫోన్ నంబర్ ఏదైనా ఉందా? హే, మెల్లగా తీరు. సిస్టర్ ఉన్నారే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేస్తున్నారే? డై వేసుకుంటున్నారు. ఏంటి డయ్యా? ఇక్కడ ఉండకూడదు. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఉండకూడదు. ఆల్ఫోన్స్, వస్తున్నాను మేడం. డాగ్స్ అన్ని వదిలేసావా? ఓకే అమ్మా, పంపించా. ఫస్ట్ ఫ్లోర్ లాక్ చేసావా? స్టోర్ రూమ్ లాక్ చేసావా? దానికి కూడా తాళం వేసాను. గ్రౌండ్ ఫ్లోర్ దొరికిందా? ఏది చూపి. ఇది షాప్ నంబరే. ఇంటి నంబర్ ఉందా చూడండి. ఇదిగో 2 నంబర్లున్నాయి. వెరీ గుడ్. ఇటీ ఏంటి తీయట్లేదు? ఇంకో నంబర్ ఇవ్వు. ఇరుక్కునేలా ఉన్నావే. అయితే పెళ్లి చేసుకుంటావా? సెత్తడిదండి. అయితే ఆగు. హలో, లక్ష్మీ ట్రేడర్స్ జమీనా? అవును. ఎవరమ్మా ఈ వేళప్పుడు? నేను సుబ్బలక్ష్మిని, మీ ఇంటికి రాబోయే కోడలి పిల్లని. నల్లారికియా? మీకు ఎంత మంచి మనసు ఉంది. మీకు థ్యాంక్స్ చెప్పడానికి సమయం ముహూర్తం చూడొచ్చా? వదిలేమ్మా, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పుడు అదా ముఖ్యం. మీకు థ్యాంక్స్ చెప్పడం కదా ముఖ్యం. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు అవన్నీ ఎందుకు? అదేంటండి అలా అంటున్నారు? అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? ఏంటి? ఎవరికి చెప్పలేదా? చెవుల వెనకేమో తెల్ల మచ్చలు, కాలి కిందేమో ఆనలు. ఇవన్నీ పెట్టుకుని మీలాంటి పెద్ద ఇంటికి వచ్చి బ్రతకబోతున్నందుకు చాలా భాగ్యశాలిని మామ, భాగ్యశాలిని. రే చీకటి ఉన్నా కూడా పర్లేదని ఈ చీకటి సమయంలో మీకు ఫోన్ చేశాను. ఎందుకు మామా? ఎందుకంటే నేను భాగ్యశాలిని మామ, భాగ్యశాలిని. ఏం చెప్పారు? హలో, ఇదెలా ఉంది? అమ్మ మేకని పెంచింది, కోడిని పెంచింది, కానీ కుక్కని మాత్రం పెంచలేదు. ఈ రాణిని పెంచింది. ఇదెలా ఉంది? ముగ్గురు దొరికిపోయారా? మరి పెళ్లి సంగతి ఏంటి? సుబ్బు పెళ్లి ఆగిపోయింది, రాణి పెళ్లి ఫిక్స్ అయింది. గోమ్స్, నేను సుబ్బుని చూడాలి. అవును కదా? అవన్నీ కనబడదామా? సుబ్బు ఎక్కడుందో ఏమిటో. మనవరాళ్ళు కూడా పుట్టుంటారు. చూద్దాం. ఒక నిమిషం. హలో, చెప్పు బ్రో. రెడీయా? లేదు, అస్సలు లేట్ చేయొద్దు. రేపే చేసేద్దాం. నేను బయలుదేరుతున్నాను. గోమ్స్, నేను తమిళనాడు వెళ్తున్నాను. అయ్యో, ఉన్నట్టుండి ఏమిటే ఈ ప్రయాణం? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏ ప్రభా, పని మీద వెళ్తున్నాను. అన్నా నమస్తే అన్నా. చెప్పండి అన్నా. ఏంటండి తెలియకుండా మాట్లాడుతున్నారు? ఒక్కో టేబుల్ చూసుకోవాలి కదా. ఆల్రెడీ 2 సార్లు చేశాను కదా. తర్వాత ఏంటి? అమ్మాయికి కొత్తూరు, అబ్బాయికి ఏం పేరు చెప్పావు? పెరంబలూరు. ఇన్నాళ్ళు ఎక్కడుంచావు? అది నీకు అనవసరం బ్రో. మీ రిజిస్ట్రార్ ఎక్కడా? నమస్తే సార్. అదిగో వస్తున్నారు సార్. ఏం లేదు, నేను వేరే పని మీద వెళ్తున్నాను. తర్వాత ఫోన్ చేస్తాను. సరే, ఓకే. వస్తా, జరుగమ్మా. ఏంటి దామోదర్ సార్, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం చేయమంటారు సార్, ఈ రోజు మంచి రోజట. రేషన్ కోసం ఉన్నట్టు క్యూలో ఉన్నారు.
నెలకు 2 పెళ్లిళ్ళన్నా చేయాలిగా. అలా చేస్తేనే కదా సార్ మాకు కూడా డబ్బులు ముట్టేది. ఇదెంత పెద్ద రిస్కో తెలుసా? తెలుసు. ఈ రోజు మధ్యాహ్నం పైన వీళ్ళిద్దరూ ఈ ఊర్లో ఉండరు. నువ్వెప్పటికీ మారవు కదా. నీకు పెళ్ళెప్పుడు? నీకు ఇలాగేగా, కారులో పెళ్ళి. చాలా పెద్ద రిస్క్ సార్. పోయిన నెల ఒక ఊళ్ళో రిజిస్టర్ ఆఫీస్లో మేడం తిన్నగా 15 మంది వచ్చారు. 2 నరికేసి తీసుకుపోయారు. మీరేమో వేళాకోళం ఆడుతున్నారు. విన్నావుగా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. రిజిస్ట్రార్ గారు, మేడం మీ ఊళ్ళో పోలీసులందరూ ఏం చేస్తున్నారు? ప్రజల్ని కాపాడడానికి బదులుగా జాగ్రత్తగా ఉండండి అంటున్నారా? ఏంటి దామోదర్, పూర్తయిందా? సారీ సార్. ఏంట్రా ఇక్కడ నిలబడి చూస్తున్నావు? వెళ్ళు 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 భయ్యా. ఏం చేస్తున్నావయ్యా? చూస్తున్నాడు సార్. వెళ్ళమంటే అర్థం కదా. దామోదర్ సార్, పూర్తయిందా? అయిపోయింది సార్. ఏమైంది? ఏం లేదు. బుక్ తీసి చదువు. టీచర్, తమ్ముడు పుస్తకం మీద చిచ్చు పోసాడు టీచర్. సైలెన్స్. అవును, తమ్ముడు చిచ్చుకు వెళ్ళాడు, అన్న బాత్రూమ్ కి వెళ్ళాడు. కూర్చోరా, వాడి బుక్ చూసి చదువు. సరే టీచర్. కాఫీ ఎలా ఉంది? బాగుంది మిస్. సరే, రేపు మర్చిపోకుండా ఫీజు తీసుకురా. కమలా, చదివావా? అందరూ బాగా చదివారు కదా. రేపు టెస్ట్ పెడతాను, గుర్తుంచుకోండి. చెప్పు. 11 2s are 22. 11 2 చెప్పు. నెక్స్ట్ 3. ఏ ఋతు, ఓసారి లేరా, ఏమిటో చూడు. 11 4s are 11 5s are 11 5. హలో, రాణి మాట్లాడుతున్నాను. రాణినా? ఏ రాణి? రాణినే. ఏంటే అప్పుడే రాణి? ఏ రాణినా? అయ్యో, నిన్ను ఫోటోలో చూసానే, అచ్చు అలాగే ఉన్నావు. అవును. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నాను, కానీ ఒంటరిగా ఉన్నాను. నాకు తోడు కోడలుంది. కోడలంటే ఇంకో నెల ఉంది పెళ్లి కావడానికి. పెళ్లికి మర్చిపోకుండా వచ్చేవే. ఎవరు నీ కోడలా? బామ్మవు కాబోతున్నావా? నాకు ఇంకా టైం ఉందే. ఉమ్మడి కుటుంబం అనుకుంటా. ఓ రాణి, మళ్ళీ నేను మీ అందరినీ చూస్తానా? హలో హలో, అర్చన, ఏమైంది? రేయ్, ఇలా రారా. ఏమైంది? వదినా. వదినకా? అయ్యో, ఏం కాదమ్మా, ఏం కాదు. రే, కాస్త ఇలా వచ్చి పట్టుకో. ఏమైంది? రే, ముందు నువ్వు వెళ్ళి బండి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఏ, నువ్వు ఆ బుట్టలో ఉన్న బండి బ్యాగ్ సర్దు. లోపల తీసివేసుకో. ఇంకా ఇక్కడ నిల్చున్నావేంట్రా? వెళ్ళరా, త్వరగా వెళ్ళు. ఏం లేదమ్మా, కాస్త ఓర్చుకో ఓర్చుకో. నాన్న కాస్త పిల్లలు చూసుకోండి. ఏ అర్చన, కిచెన్ లో ఫోన్ మర్చిపోయి తీసుకురా. ఇప్పుడు ఫోన్ ఎందుకమ్మా? నాతో మాట్లాడాలి, వెళ్ళి తీసుకురావే. హలో, ఒరే త్వరగా రారా, తనకి నొప్పులు వస్తున్నాయి. పార్టీ ఆఫీస్ లో ఉన్నాను, ఫోన్ పెట్టు. अब लोग जाइए, हम नहीं आ सकते. అదే చెప్తున్నాగా, మేము రాలేము, మీరు వెళ్ళండి. కాస్త ఓపిక పట్టమ్మా. आपके पति आए क्या? रेशमी जल्दी. ఏంటి డాడీ, క్యా హువా? లేడీస్ వార్డ్ హో గయా. మన వార్డ్ ని లేడీస్ వార్డ్ గా అనౌన్స్ చేశారు. అమ్మ, అన్న వస్తున్నాడు. ఆడపిల్లరా? బేటీ బేటీ తీసరి బేటీ. సో క్యూట్. బేటీ తీసరి బేటీ. నాలాగే ఉంది కదూ. ఏ, నాకు ఇవ్వవే. లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నా దగ్గర వస్తా. ఇక్కడికి రా, నా దగ్గర వచ్చి పడుకో. రెడీ ఆఫ్ చేయండి. లైలా, అన్ని రెడీగా పెట్టారా? యూనిఫామ్, క్యాజువల్ డ్రెస్, నైట్ డ్రెస్ అన్ని 2 సెట్ ఉండాలి.
తెలుసు, డ్రెస్ చెకింగ్ వచ్చినప్పుడే కరెంట్ ఆఫ్ అవుతుంది. ఫీజు ఎవరు పీకేస్తున్నారో ఒకరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటారు. ఎవరి దగ్గర రండి. ఏ జరగవే సిస్టర్ ముందు నాది చూడండి సిస్టర్. 2 4 6 ఓకే యుగో. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే నెక్స్ట్ నూరా. ఏ ఇదిగో నీ దగ్గర ఒక్క సెట్ యూనిఫామే ఉంది కదా, నా లేబుల్ తీసి నీ లేబుల్ పెట్టు. పెట్టవే, చెప్పిన మాట విను. చచ్చేంతవరకు నిన్ను మర్చిపోనే. రాత్రి భోజనానికి నీ అప్పడం ఇస్తావా? ఖచ్చితంగా ఇవ్వను. నేను ట్రై చేస్తున్నాను, కాస్త వెయిట్ చేయి. ఏంటి ఇంకో సీటు మనకు దొరుకుతుందా? చూద్దాం దొరుకుద్దిలే. ఏంటక్క? ఏం లేదు. చెప్పు గోమ్స్. ఏ ప్రభా, నాకు ఈ ఫేస్బుక్ గురించి నేర్పించావు, ఏ పని అవడమే లేదు. ఓకే గోమ్స్, ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే ముందు నువ్వే చెప్పు. నేను చెప్పడానికి వచ్చింది. సరే నన్నే చెప్పమంటావా? నేను ఈరోజు రాణి అమృత్ కుమారితో మాట్లాడానే. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అదేమిటంటే సుబ్బలక్ష్మి ఉంది కదా, దాన్ని కనిపెట్టి తనతోనూ మాట్లాడాలి. తప్పకుండా. నేనేం చెప్పబోయానంటే, వచ్చే వారం ఛత్తీస్గఢ్ లో నాకు డాక్యుమెంటరీ షూటింగ్ ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను? వెళ్ళిరా. నా గోమ్స్ డార్లింగ్ కూడా వస్తుంది. గోమ్స్ డార్లింగ్ రాదు, తనకి ట్యూషన్ ఉంది. ట్యూషన్ కి లీవ్ ఇచ్చాయి. ప్రభా. గోమ్స్ మేడం, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంచండి. శంకర్, కౌసల్య. ప్రభా లంచ్ రెడీ అయింది. లంచ్ ఏంటి గోమ్స్? పొట్లకాయ ఇగురు, గుత్తి వంకాయ, ఊర మిరపకాయలు వేసాను, బాగుంటుంది. చచ్చినా తినను. తోట తీస్తాను, అదే తీసుకువెళ్ళాలి. బయట తిండ్లకు బాగా అలవాటు పడి ఇంట్లో ఇవి నచ్చడం లేదు, వద్దంటోంది. పొట్లకాయ ఇగురంటే నా కొడుకు ఎంత ఇష్టంగా తింటాడు, ఇది వద్దంటోంది. తినడం నచ్చకపోతే క్యాంటీన్లో తిను, సరేనా? అక్కడ తిన్నావంటే కడుపు పాడైపోతుంది. ఇంటికొచ్చాక నీకు నచ్చింది వండి పెడతాను. ఇంట్లో చేసిన మిక్చరు పెరుగన్నంలో నంచుకో, బాగుంటుంది. క్యారేజీ కడిగి తీసుకురా, లేకపోతే వాసన వస్తుంది. హే గోమ్స్, ఇదెవరు? ఏది? నిన్నే తీశాను. ఎలా ఉంది? You're looking so cute, గోమ్స్. తనే రాణి అమృత కుమారి, ఆగ్రాలో ఉందని చెప్పానే. ఇది సుబ్బలక్ష్మి, ఎక్కడుందో తెలీదు. కనిపెడుతున్నాం గోమ్స్. నా కొడుకు ఊరెళ్ళాక నా మనసేం బాగోలేదు. ఎక్కువగా వాడే గుర్తుకొస్తున్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు కదా, స్కూలు, హాస్టలు. మా నాన్న నన్ను మాత్రం హాస్టల్లో పడేశారు. సంవత్సరానికి ఒక్కసారే చూడ్డానికి వచ్చేవారు. ఏమీ కష్టం లేదు, 150 రూపాయలు కరెక్ట్గా పంపేవారు. అంత కండిషన్. మా అమ్మ నేను కూతురున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడేది. అమ్మాయిగా పుట్టానట, కానీ తమ్ముడిని మాత్రం తనతోనే ఉంచుకుంది. కానీ నాకు మాత్రం ఇంట్లో ఉండడం కంటే హాస్టల్లో ఉంటేనే ఇంట్లో ఉన్నట్టుగా ఉండేది. చాలా సంతోషంగా ఉండేదాన్ని. అంత గొప్ప ఫ్రెండ్సా మీరు? థిక్ ఫ్రెండ్స్. హే, రజనీకాంత్ ఉన్నారే, కమల్ హాసన్ కూడా ఉన్నాడే. నువ్వు వెళ్ళి క్యూలో నుంచోవే. మేము నిలబడి దొరికితే మీరు పారిపోదామని కదా. రిలీజ్ అయిన రోజు వద్దంటే మీరు ఊరుకున్నారా? చూడండి ఎంత రద్దీగా ఉందో. ఈ సినిమా అదిరిపోతుంది. ఏ సర్టిఫికేటే? అంత గొప్ప ఏముంది ఈ సినిమాలో? అలాంటి సీన్లుంటాయా? అయితే నేనే నుంచుంటాను. అలా చూడవే, అతను నిన్ను చూసే నవ్వుతున్నాడు. పర్లేదు, బానే ఉన్నాడుగా. పోయి బెదిరించరానా? అదంతా ఈ ముద్దు. మంచి డ్రెస్ వేసుకుని బుద్ధివంతుడిలో ఉన్నాడు హీరో. హ్యాపీ దీపావళి. నా దగ్గర 3 టికెట్లు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ సడన్ గా రాలేదు, మీరు తీసుకుంటారా? అలా ఎలా? కరెక్ట్ గా నీ దగ్గర 3 టికెట్లు ఉన్నాయి. ఎంత? అదే కౌంటర్ రేటే. ఇదిగోండి. మీరు చాలా అందంగా ఉన్నారు. హ్యాపీ దీపావళి.
థియేటర్ లో ఎవరో ఉంది ఆడపిల్లలకి టికెట్లు ఇస్తారా? ఏయ్ ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? పిలవండి మేనేజర్ ని. ఏయ్ మేనేజర్ రావయ్యా బయటికి. ఏ రాణి సుబ్బు ఇద్దరు బయటకు రండి. లేవండి. ఏ కుమ్ము దాన్ని ఉండండి, మీ ఇద్దరు బయటకు రండి. రా త్వరగా. మేడం గోమాత నువ్వు రా, వస్తుంది. మేడం నేను నీకు ఉందిలే. మీ నాన్న మధ్యాహ్నం వస్తాడు, అక్కడే ఉండా. గోమాత రాదు. గోమాత అక్కడే ఉండదు. ఏంటి ఈ పిల్లలు మాట పెట్టరు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారే? రాణి వీఆర్ రన్నింగ్ ఏ రెఫ్యూటరీ ఇన్స్టిట్యూషన్. పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళి ఏదో ఒకటి జరిగిందంటే హూ విల్ టేక్ కేర్? వీఆర్ కన్సర్న్ అబౌట్ దెమ్. దే ఆర్ వెరీ జ్వెల్స్ ఇన్ ద హాస్టల్. అబౌవ్ ఆల్ దే ఆర్ జంపింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ అండ్ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ ద న్యూసెన్స్. సారీ మేడం. రాత్రులంతా బయటకు వెళ్ళిపోతారు ఆడపిల్ల వీళ్ళు. రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. పొద్దునే పంపుదామని చెప్తే ఫోన్లో ఒకటే రాత్రి ఫోన్ చేసేసారు. ఇక మీద ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఐ టాక్ టు దేర్ పేరెంట్స్. క్యాంపస్ దరిదాపుల్లో కూడా రానే రాకూడదు. నో 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 నో. ఆ తర్వాత ఒకరినొకరం కలుసుకోలేదు. ఇంత చిన్న విషయం కోసమా? స్కూల్ చాలా స్ట్రిక్ట్. తప్పంతా మాదే కదా. ఆ తర్వాత కనీసం మాట్లాడుకోలేదా? ఎవరి అడ్రస్ ఎవరికి తెలీదు. రే రే చంపేస్తాను. మిమ్మల్ని చదివిస్తున్నారు చూడండి. ప్రభా ఇప్పుడే వస్తానుండు. అది కాకపోతే క్వార్టర్స్. సంవత్సరానికి ఒక సినిమానో బీచ్ కో తీసుకెళ్తావంటే అది లేదు. హలో రేయ్ ఎవరైనా వర్షంలో తడిచారా?
పొట్టలిప్పి మరీ తడుస్తున్నావా? ఇలాగే తుండు కట్టుకొని వెళ్ళు. ఉండు, పిన్ను తెస్తాను. చోకలేని కోతి. పిల్లలు, మీకు 2 వారాల పాటు ట్యూషన్ కి సెలవు. ఆగు. ఏయ్, నేను నీతో ఛత్తీస్గఢ్ రానని చెప్పానా? మనం ఛత్తీస్గఢ్ కి వెళ్ళడం లేదు, ఆగ్రాకి వెళ్తున్నాము. నికల్ జా, చలో. పద నాన్న, ఎవరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి. అరే కిసి కా పట్ గయా క్యా? ఏంట్రా ఇది? నీ డబ్బంతా ఊరికి బలాదూరుగా ఖర్చు పెట్టు. కేంకా వాడి కోడల్ని నిలబడుతున్నాడంట. ఏంటి వచ్చే పంచాయతీ ఎలక్షన్ లో కేంకా వాడి కోడల్ని నిలబడుతున్నాడంట. నీకెవడరా చెప్పింది? ఏంటి నాకెవడరా చెప్పింది? నాకు వయసు 35, 3 కూతుర్లున్నారు. 2 షూ ఫ్యాక్టరీతో కాలం గడపాలి. ఆ ఫ్యాక్టరీని రన్ చేయాలన్నా పార్టీ కావాలి, ఎక్కువ తక్కువ ఏదో వెనకేసుకోవాలన్నా ఫ్యాక్టరీ కావాలి. ఎవరా ఇదంతా చెప్పింది? అక్కడ డబ్బులు ఇచ్చి మన మనిషిని ఒక్క నుంచాను. వాళ్ళు ఏం చేసినా మనకి తెలుస్తుంది. డాడీ, నేను నీలా కాదు. इस पार्टी में अपने जगह वापस पहने के लिए मैं कुछ भी कर सकता हूँ. कुछ भी कर सकता? क्या करेगा रे तू? ఒకప్పుడు నువ్వు తీసుకెళ్లి అక్కడ వదిలినోడు నిర్ణయం తీసుకుంటున్నాడు వాడి కోడల్ని నిలబడదామని. నువ్వు నీ కోడల్ని నిలబెట్టు. నువ్వు అక్కడవే. ఆ అమ్మాయి ఇప్పుడే బిడ్డను కానీ ఇంటికి వచ్చింది. అది మాత్రమే కాదురా, ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. అలా కాకుండా బయటకు వస్తే ఇబ్బందే. పిల్లల్ని కనేస్తారు. ఇల్లు దాటి బయటికి వెళ్ళారంటే మనల్ని పిలిచి వాళ్ళతో పాటు తీసుకుపోతారు. బుద్ధి లేదానికే? నువ్వు చెప్పేదేంటి? వాడు అక్కడ లిస్ట్ అడ్డించాడు ఆడవాళ్ళ వాడని. ఇప్పుడు గెలవబోయేది నీ ఇంటి ఆడవాళ్ళ లేక కేంకా ఆడవాళ్ళ అనేదే పోటీ. అదేదో ఊరికేరా, వాడికో ఫోన్ కొడితే వాపస్ తీసుకుంటాడు. అది కాకుండా హాస్పిటల్ నుంచి నీ వైఫ్ డెలివరీ అయ్యి ఎప్పుడే ఇంటికి వచ్చింది. మరి ఇంకెవరిని నిలబెట్టాలి? నానా, అమ్మ పిలుస్తుంది. కమాన్ వర్షిని, ఈసారి 4 బాగా కొట్టు. సరే అక్క. అయ్యో, బాల్ సరిగ్గా వేయవయ్యా. సరిగ్గా కొట్టు. కొట్టే పని పెట్టుకో. సరిగ్గా ఆడకపోతే కొడతాను, జాగ్రత్త. అర్థమైందా? నీకెందుకే పనులన్నీ? నేను చేసుకుంటాను కదా, వదిలే. నువ్వు ఊరుకో, నేను చేయకూడదేంటి? నీకేం తెలీదులేవు. మీకంత డబ్బుంది కదా, ఇంకో పని మనిషిని పెట్టుకుంటే ఏమవుతుంది? కమాన్ వర్షిని, కమాన్, ఈసారి 4. ఏంటి ఇది? ఒకటి ఇచ్చానంటే ప్రభా, ఇక్కడ నీ కోతి పనులు ఆపి బయటకు వెళ్ళు. అప్పుడు నేనెవరు? ఏంటి ఇంకో పని మనిషి అన్నావు కదా, అప్పుడు నేనెవరిని? ఏయ్, మీ ఆయన నిన్ను బాగా చూసుకోవడం లేదా? పని మనిషి ఉంది. మీ ఆయన నిన్ను బాగా చూసుకోవడం లేదా? బాగా అంటే బట్టలు కొనివ్వడం, భోజనం పెట్టడం, 4 చోట్ల తీసుకెళ్లి ఇదే నా పెళ్ళమని పరిచయం చేయడమా? ఏయ్, నిజం చెప్పవే, ఆయన నిన్ను కొడతాడా? పోవే. ఏమిటి ఇలా చూడు, నిజం చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టి అతను బాగా దుర్మార్గుడు అనిపిస్తోంది. ఫస్ట్ టైం ఆయన్ని చూడగానే అనిపించింది ఏమీ తెలియని అమాయకుడిలా మొహం పెట్టుకుని గద్ద ముక్కు. ఒక్కడే ఉన్నాడు కానీ 10 మందిని తోసుకొస్తున్నట్టు వచ్చాడు. డబ్బింగ్ సినిమాలో విలన్లా ఉన్నాడు మీ ఆయన. తప్పుగా అనుకోకు, మీ ఆయన అంటున్నానని. అది అలా ఉంచు. నీ సమస్య ఉంటే చెప్పు. సమస్య అంటే ఏమీ లేదు గోము. మనం జీవితంలో హీరోయిన్ గా ఉండాలని ఆశపడతాను. చూస్తే సైడ్ క్యారెక్టర్. మనం వాడాల్సిన ఆట మరొకరు ఆడేస్తున్నారు అనుకో. ఇలా చూడు ప్రభా, నేను వచ్చానంటే తన్నులు తింటావు. బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్పాను కదా. పిల్లలతో కలిసి గొడవ ఎక్కువైంది. బంతులు ఇసురుతూ ఉండడమే మన పని. ఏంటి ఆలోచిస్తున్నావు? తనేదో జోక్ చెప్తుంది. టీకే కల్ సుబే 6 బజే ఆ జాओ. టీకే టీకే. గోము, ఇక్కడ నేనే పెద్ద పని మనిషిని. ఉండే చోటు, తినే భోజనం, కొంచెం ప్రేమ, ఇదే నాకిచ్చే జీతం. గర్ల్స్, నేనేమైనా డిస్టర్బ్ చేశాను? బాగా డిస్టర్బ్ చేసావు. మళ్ళీ ఎందుకు అడగడం? గోమ్స్, నీ ఫ్రెండ్ దొరకగానే నన్ను పట్టించుకోవడం లేదు కదా. సరే వెళ్దాం వెళ్దాం వెళ్దాం. చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, పదండి. పియూసీ చదివే వాళ్ళని ఎవరిని చూసావు? ఏమోనే, సుబ్బునైతే చూడాలనిపిస్తోంది. అది ఏడుపు మొహంది. ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది. అవును, తను కాలేజీ చదువుతున్నప్పుడే పెళ్లి చేసేయాలనుకున్నారు కదా.
తను ఇంతకీ ఎక్కడుంది? ఎక్కడుందో ఏమిటో దాని గురించే వెతుకుతోంది. ఎప్పుడో కనిపెడుతుంది. నేను కాలేజ్ చదవాలని తెగాలర్ చేసేది, పెళ్లి వద్దనేది కదా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. దానికి అప్పుడే పెళ్లి చేస్తామన్నారు. ఇప్పటికి బామ్మ కూడా అయి ఉంటుంది. దాన్ని చూడగానే సుబ్బు అని పిలవాలి, అంతే. வெயிலுக்காக காத்து கொண்டிருக்கும் குயில போல, மழைக்காக காத்து கொண்டிருக்கும் தவளை போல, சௌந்தரியத்துக்கே சௌந்தரியமான அழகுக்கு அழகு நிகழ்ச்சிக்காக காத்து கொண்டிருக்கும் அன்பு ரசிகர்களே, இதோ உங்கள் சுப்பு வந்து விட்டேன். கடவுள் நமக்கு கொடுத்த இந்த அழகான அற்புதமான வாழ்க்கை சந்தோஷமா வச்சுக்கிறது நம்ம பொறுப்பு. சந்தோஷமே சௌந்தரியம், சௌந்தரியமே சந்தோஷம். இப்போ நாம ப்ரோக்ராம் ஸ்டார்ட் பண்ணிடலாமா? సౌందర్యத்துக்கு సౌందర్యం. సూపర్ మేడం, సూపర్ మేడం, సూపర్ మేడం. మీకు తెలుగు కంటే తమిళే బాగొస్తుంది మేడం. నువ్వు బయలుదేరు. వస్తున్నా మేడం. పేమెంట్ ఇస్తాను, నువ్వు వెళ్ళు. వస్తున్నా అత్తయ్య. పేమెంట్ రేపు ఈవినింగ్ తీసుకుంటాను మేడం. ఎక్కడికి వెళ్ళావు? అయ్యో అమ్మా, ఎవరి దగ్గర మాట్లాడుతున్నావా? అమ్మా, నేను ఎలా పడితే అలాగే ఉన్నానే తల్లి. అయ్యో, మనం ఇంకా మాత్రలు వేసుకోలేదే. ఏం చేస్తున్నావే నువ్వు? అయ్యో అమ్మా, అయ్యో, ఏం చేస్తున్నావే? మంచం మీద పడిపోయాను, నన్ను చూసుకోవడానికి నీకు నేర్పుగా ఉందట. నేను ఇలా పిలవగానే వచ్చి అలా చేతులు కొట్టు కూర్చునేదానివి. ఇప్పుడు పిలిచినా కూడా నువ్వు రావడం మానేసావు కదే. 8 గంటలు అయింది, నా కొడుకు వచ్చాడా లేదా? ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోతావేటే అలాగా? ఏం మాట్లాడదు, దేనికి సమాధానాలు చెప్పరు. నాకేమీ అర్థం కావట్లేదు. ఈ మంచమే పడిపోయినా ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు, ఎవరేం చేయబోతారో తెలియట్లేదు. నా మాటకు అస్సలు విలువ లేదు. నేను పిలిచినా పడకడం మానేశారు. ఏమేవాడు వచ్చాడా? ఇంకా రాలేదా? ఇంత టైం అయిపోయింది, 8 దాటిపోయిందే. ఏమీ సమాధానం చెప్పవేటే. అయ్యో అమ్మా, నువ్వు కూడా కొడుకుని కన్నావు కదే, నీకు కూడా రేపు తెలుస్తుంది నా బాధ ఎలా ఉంటుందో. నాకు చేయడానికి నీకు బాధగా ఉందా? ఒక కొడుకుని ఎంత కష్టపడి కనిపించాను, నన్ను చూసుకోవడానికి మీరు ఎంత బాధపడిపోతున్నారా? ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక. నన్ను చంపేసేటట్టుగా ఉందరా నీ పెళ్ళ. అరే నాయనా, నాకేంట్రా బాబు ఈ కర్మ? నన్ను చంపేసి చూడరా.
లాలలరి లాలరి లాలే లాలలరి లాలే లాలే లాలలరి లాలే భోంచేస్తారా? చేసేసానే. జిలిబిల్లి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగువుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తారా, మిన్నుల విడిన సితారా, మిలమిల మెరిసిన తారా, మిన్నుల విడిన సితారా, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతలు దాచకు ఏవైనా ఓ మైనా, జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏం కావాలి? ఏనాడైనా. నన్ను క్షమించు సుబ్బు. ఎన్ని సంవత్సరాలుగా ఆడవాళ్లకు నేను చేసిన అన్యాయానికి అందరి మగాళ్ల తరఫున మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు కోరుతున్నాను సుబ్బు. నన్ను క్షమించు సుబ్బు. క్షమించడం కుదరదు. దెబ్బలు తింటావా? క్షమించడం కుదరదు. దెబ్బలు తింటావా అంటున్నా. కొట్టు సుబ్బు, నన్ను బాగా కొట్టు సుబ్బు. చంపుతున్నాడు ఆట. నువ్వు పొద్దున్నట్టు పైకి తీసుకురమ్మంటున్నావు, మధ్యాహ్నం అయితే కింద తీసుకెళ్ళమంటున్నావు. నీకేం తెలుసురా చిన్నపిల్లాడివి, ఇది బోన్సాయి చెట్టురా. పెద్ద చెట్టుని చిన్న తొట్టిలో పెంచుతున్నాను చూసావా? చెట్టుని ఎవరైనా ఇంట్లో పెంచుతారా ఏంటి? రోడ్డు మీద పెంచుతారు. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. ఒక ముఖ్యమైన విషయం, మీరు నేను గోమ్స్ మన ముగ్గురం కలిసి 3 రోజుల ట్రిప్ కి వెళ్ళబోతున్నాం. 3 రోజులు, 3 రోజులు. రా, నాది బాధ్యత. అంకుల్ని నేను కన్విన్స్ చేస్తాను. రా, మీరొస్తే చాలు. అంకుల్ వదలరు ప్రభా, ఇది మాయాజాలం జైల్లాంటిది. అది నీకు చెప్పినా అర్థం కాదు. రా, యు నీడ్ అ బ్రేక్. కమ్ ఆన్. గోముకు తగ్గ కోడలు. రా రా. ఎనీ హెల్ప్? ఎనీ హెల్ప్? ఓ బైక్ దొరుకుతుందా? తాజ్ మహల్ షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించింది. 42 ఎకరాలు, 1000 ఏనుగులు, 30 రకాల రాళ్లు, 32 కోట్లు ఖర్చు పెట్టి 20,000 మంది కలిసి కట్టారు. అంతేకాదు, సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల మంది దీన్ని చూడడానికి వస్తారు. తెలుసా నీకు? ఇవన్నీ ఎప్పుడో వికీపీడియాలోనే తెలుసుకున్నావు. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. నేను చెప్పనా? కానీ కోపడకూడదు. పర్లేదు, చెప్పండి.
38 ఏళ్లలోపు 14 మంది పిల్లల్ని కని చచ్చిపోయిన ముంతాజ్ సమాధి. ఫీల్ అయ్యి వాళ్ళ ఆయన కట్టాడు. కరెక్టేనా? హలో, హే అమీనా. హాయ్. ప్లాన్ ప్రకారం షూట్ చేయొచ్చు కదా? లేదు, నేను ఆంటీ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నాం. నువ్వు పని చేయి, November 1st నుంచి ప్లాన్ ఏర్పాటు చేయి. సరే గాని ఆ లవ్ బర్డ్స్ మ్యాటర్ ఏమైంది? వాళ్ళెంచక్క సెటిల్ అయిపోయారు. మన రూప్ సింగ్ గోన్ ఇద్దరికీ ఉద్యోగం ఇప్పించాడు. ఏయ్ చాలిక వెళ్దాం. సరే, నేను తర్వాత మాట్లాడతాను. I'll see you on 30th, ఓకే? నా ట్యూషన్ పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో హాఫ్ ఇయర్లీ కూడా వస్తుంది. కమ్ గోమ్స్, లెట్స్ గో హోమ్స్. ఏయ్ ఏం కావాలి నీకు? ఏయ్ ఎందుకే తలుపు వస్తున్నావు? అయ్యో రా, 3 రోజులు, 3 రోజులు మీరు నాతోనూ గోమ్స్తోనూ ఛత్తీస్గఢ్ వస్తున్నారు. అయ్యో ఏయ్ మనం ఎక్కడికి వెళ్ళడం లేదే, అక్కడ నా కోసం పిల్లలు ఎదురు. రా, ఇప్పుడు మీరు అంకుల్ని పర్మిషన్ అడుగుతారా లేకపోతే నేను అడగనా? కుదరదు ప్రభా, అది కూడా ఇప్పుడు చాలా చాలా కష్టం. ఏ ఇప్పుడేంటి? అదే కదా. వార్డు కౌన్సిలరా అదరగొట్టేస్తున్నావే. అవును, వీళ్ళ ఆర్సీఎల్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నన్ను బొమ్మలా వాడుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా వార్డు కౌన్సిలర్ అంటే గొప్పే కదే. సంతకాలు పెట్టడం మాత్రమే, అది కూడా ఇంట్లో ఉండే. వార్డ్ కౌన్సిలర్ అంట, వార్డ్ కౌన్సిలర్. చూడవే, మరేం చేయబోతున్నావే? ఇంకేం చేస్తాను, అదే పని. ఇంటిని చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వంట చేయడం, అదే వార్డ్ కౌన్సిలర్. ఇండియాలో దాదాపు లేడీ కౌన్సిలర్స్ అందరూ భర్త ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తారు. ఇచ్చిన డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెడతారు. అది వదిలేయండి. ఎలక్షన్ ఎప్పుడు? అది వచ్చే నెల 15వ తేదీనా? అయితే మనం రేపే బయలుదేరొచ్చు. 3 రోజుల్లో వచ్చేయచ్చు. మాట్లాడకుండా వెళ్ళి పడుకో. ఏయ్ తనే బాగా అలసిపోయింది, వెళ్ళు వెళ్ళి పడుకోపో. ఓ గోవిందా. ఏయ్ ఏమిటి? గోమ్స్ తల్లి, నాకు రావాలని ఉంది కానీ ఇక్కడ కుదరదు నాన్న. దీనికి వేరే పనేం లేదు. రేపు చాలా పనులున్నాయి, వెళ్ళి పడుకో. ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఇప్పుడు? హలో, నేను గోమాత గారి డాటర్ ఇన్ లాని. అయిపోయింది. ఒక్క నిమిషం. ఎవరికి ఫోన్ చేసావే? ఎవరే ఈ అర్ధరాత్రిలో? ఏం చేస్తున్నావే? ఎవరికి చేస్తున్నావో చెప్పి ఫోన్ చెయ్యి. మాట్లాడండి. నేను సుబ్బును మాట్లాడుతున్నాను. సుబ్బును మాట్లాడుతున్నానే, రాణి గోము. సుబ్బు 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 మా అమ్మ మేకని పెంచుతోంది. కోడిని పెంచిందే కానీ మాత్రం పెంచలేదు. దానికి బదులుగా నిన్ను పెంచిందే. నిన్నే పెంచారు. ఎలా ఉన్నారే? ఏ గోము, ఏ ఆగవే రాణి, ఆగు. ఏ ఆగవే, ఆగవే, పరిగెత్తుకో. అయ్యో, పడుకో 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 బంగారం. ఇంకా తీసుకురా, త్వరగా రావి. ఇక్కడ ఇది కట్టింది చాలా బాగుంది. చూడు, గోమన్ తింటున్నాడు. త్వరగా రండి. చేయనని చెప్పు. ఇలాంటి ఆటలు ఆడాలి ఆడొచ్చా? మాతో చెప్పమంటావా? చెప్పు. నువ్వు రా. ఇలా తిడుతున్నాడు చూడు, ఎంత ధైర్యం. సిస్టర్ చెప్పింది నీకేమన్నా అర్థమైందా? సాహిత్య నమోదు చేసి చదవలేదా? హే సుబ్బు, హే అప్పుడమే అప్పుడు కావాలా మీకు? బాగా తినే.
హ్యాపెనింగ్? సారీ మదర్. మెల్లగా కింద పడిపోతావు. జాగ్రత్త. अपने नेता गोदन राम जी की, रानी श्रीमती अमृत कुमारी की, अपने नेता गोदन राम जी की, अबे चुप। और आप कुछ कीजिए, ऐसे बात चबाने से कुछ नहीं होगा। ये इलेक्शन के पहले पहले इसको दंडरमन को उठाओ या उसकी बीवी को। अबे रुक जा रहे हैं ना यार। నేను ఒక వారం ఊరెళ్తున్నాను. నువ్వే మీ అమ్మను చూసుకోవాలి. నువ్వెళ్ళు సుబ్బు, నువ్వెళ్ళు. మా అమ్మని నేను చూసుకుంటానుగా, నువ్వెందుకు చూడ్డం? నువ్వెళ్ళు సుబ్బు. తిరిగి వస్తావుగా? తక్కువగా తాగండి. అత్తయ్య ఎప్పుడైనా పిలవచ్చు. ఇంట్లోనే వంట చేసుకుని తినండి. పని మనిషి మంజుతో అన్నీ చెప్పానులేండి. తన అత్తయ్యకి కావలసినవన్నీ సమకూర్చి వెళుతుంది. నువ్వెళ్ళు సుబ్బు, నువ్వెళ్ళు. మా అమ్మని నేను చూసుకుంటాను, నువ్వెందుకు చూడ్డం? ఈ 3 మాత్రలు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు. ఇదొకటి మాత్రం మధ్యాహ్నం తిన్న తర్వాత. అన్నీ కరెక్ట్గా పేపర్లో రాశాను, జాగ్రత్తగా వెయ్యండి. బయలుదేరాను. 10:30కి ట్రైను, నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. రేపు మిడ్నైట్ ఆగ్రాలో ఉంటాను. డిమ్కి కొట్టరు కదా. సరే సరే. సుబ్బు, తిరిగి వచ్చేస్తావుగా? इधर पेड़ की पा अंदर आइए. బాగా నవ్వు, బాగా నవ్వు. నవ్వొచ్చుగా. बहुत बड़े है. टेक ओके. ఎక్కడికి వెళ్తున్నావు? అర్చనా ఎక్కడికి వెళ్ళింది? ఇటు వస్తావా? రే త్వరగా వస్తే భోజనం వేడిగా ఉండాలంటారు కదరా. లో ఆగే ఆంటీజీ. ఏడవకు నాన్న. జు 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 జు. సెట్ గుడ్. हाँ ताई अब तो गई आ गई. सब्जी ऑफ का ये फोटो. अरे तो चल रहा है. थोड़ा थोड़ा तो सीरियल बनाएगा. ये सबको चलते प्रिंट आउट निकालो. चलो चलो.
ए चलो चलो, अरे आप चलो पहले। खुदा हाफिज। వెళ్ళి పడుకో. భోజనం అది నేను చూసుకుంటాను. కార్తీక్ అప్పడాలు వేపనా? వెళ్ళిందా? గంగా వాళ్ళని నేను లైట్ గా తీసుకున్నాను. సీటు దక్కలేదని కొడతాను తిడతాను అంటుంది. నీకెలా తెలుసు? నీ నాన్నరా. సరే, ఆయుధాలు ఎప్పుడు చేతిలో ఉండాలి. ఒక్కడివి వెళ్ళొద్దు, ఎవరినైనా ఉంచుకో. ఆ కుక్క చిన్న పెద్ద అని చూడదు. అందరినీ జాగ్రత్తగా ఉండమను. ఏదో ఒక మూల పని చేసుకుంటూ ఉంటుంది, పోయి చూడు. అమ్మ కనిపించట్లేదు అన్నా. ఏ కళ పాట తీసి పెట్టు. అమ్మా డాడీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఓయ్ గాడి నికాల్. డాడీ సరిగ్గా చూడరా. ఎత్తుకెళ్ళిపోయాడు నాన్న. మన ఇంటి ఆడదాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రేయ్ ఎక్కడ చచ్చారా? అరే బాయ్ కిదర్. తొందరపడదురా. ఓవర్ యాక్టింగ్ చేయకో. బామ్మగారు ఎక్కడికి వెళ్ళారు? రాణి 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 కళ్ళు తెరవే. ఏ రాణి, నిన్నేనే. నేనేనే సుబ్బుని. సుబ్బు, ఇదెవరు? ఏయ్ నేను గోమునే. ఏంటే గోము ఇలా పారిపోయావు? మేకప్ వేసుకున్నాను. ఇదిగో ఇదే వేసింది. నేనే బ్యూటీషియన్ నేను. సరే గాని ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఈ రోజు వెళ్దాం రేపు వెళ్దాం అంటే కుదరదు. మీ రొటీన్ లైఫ్ లోంచి 3 రోజుల్ని పీకేస్తేనే కుదురుతుంది. గర్ల్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్తామని ఎవరూ అడగకూడదు. 3 రోజులు, 3 రోజులు మనం మన కోసం బతకాలి. ఓకే? ఎక్కడికి వెళ్తున్నావే చెప్పి వెళ్ళు. ఈ లోకంలో నేను కూడా ఉన్నాను. రండి. ఏంటి ఇంత మురిగ్గా ఉంది? శుభ్రంగా ఉంచుకోవాలని తెలీదు వీళ్ళకి. దీనికి యమునా అని పేరు. ఊరుకోండి, అలా అనకూడదు. ఎందుకు నదులకి ఆడవాళ్ళు పేరు పెట్టారు? గంగా, యమున, కావేరి అని. ఎందుకంటే నదులు దేవతలే, ఆడవాళ్ళు దేవతలే. ఓయ్ గోమ్స్, కట్టు కథలు చెప్పుకో. ఏ దేవుడు, ఏ మతము, ఏ నదిని సంరక్షించలేదు. అలా చెప్పు.
ఏ ఆడదాన్ని గౌరవించలేదు కూడా. రేయ్, మన ఇంట్లో వాళ్ళే కాదురా, కూడా ఇంకా ఇద్దరున్నారు. బట్టలు సామాన్లు అన్ని ప్యాక్ చేసుకుపోయారు. నాకెందుకో డౌట్, ఎవరు ఎత్తుకెళ్ళరు అనుకుంటున్నాను రా. డాడే చెప్పేది వినరా. నాకు తెలీదా ఈ ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుందా? పేరు చెడగొట్టడానికి రా. నువ్వు ఒక పని చేయి, ఇటు వచ్చే. మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్నకి కేరళలో రబ్బర్ బిజినెస్ ఉంది. అమ్మ తెలుగు రచయిత. షీ హస్ రిటన్ మోర్ దెన్ 25 తెలుగు బుక్స్, తెలుసా? ఓ. మా అమ్మ పోయాక మా నాన్నగారు తాగడం మొదలుపెట్టారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారుగా. హి మిస్డ్ హర్ అ లాట్. కానీ నేను చెప్పేశాను, నాన్నా నువ్వు గానీ తాగితే నేను ఇంటికి తిరిగి రాను అని. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎవరు దూరంగా వేస్తారో చూద్దామా? చూద్దాం 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 రా. చూసావా, నేనే ఫస్ట్. నాదే. ఆల్రెడీ రోజు గడిచిపోయింది. ఢిల్లీ, మద్రాస్, సికందర్ అన్ని చోట్లకి మనుషులు పంపా, జవాబు లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉప్పు వేయాలని తెలీదా? ఉప్పు లేదేంద్రా. రేపు పొద్దుట వరకు వెయిట్ చేద్దాం. అలా వేసేద్దు, కొంచెం కొంచెం కొంచెం. అరే కడపించకుండా పోయింది నీ భార్య. అగర్ తుమ్ బయటకే ఖానా ఖాతే హో. హజ్జా ఓయ్ ఆపు, ఆపమంటున్నానా? డాడీ, వర్షిని ఎందుకు తిడుతున్నావు? నేను చూశాను, హర్ష అని బామ్మగారికి ప్యాక్ చేసి ఇచ్చింది. తను అడగండి. అన్నయ్య వద్దు, వద్దని చెప్తున్నాను కదా. వద్దనయ్యా. డాడీ కొట్టొద్దని చెప్పు. ఏంట్రా? ఎక్కడికి వెళ్ళారు? ఎలక్షన్ పూర్తయిన తర్వాత వెళ్తే బాగుంటుంది. చెప్తే వింటేనేగా గడుగ్గాయ్. గర్ల్స్, ఇంత కష్టపడి మిమ్మల్ని తీసుకెళ్తున్నానంటే దానికో కారణం ఉంది. ఈ ట్రిప్ ఇప్పుడు జరగడమే కరెక్ట్. ఇంకా 2 రోజులే, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. ఓకే? ఈ పాటికి నా కొడుకు వెతుక్కుంటూ బయలుదేరుంటాడు. మా ఆయన తిన్నారో లేదో? రా, నాకు తెలియక అడుగుతున్నాను. ఇది మీకే టూ మచ్గా లేదు? మీరు తినకపోతే వాళ్ళు తినరట, మీరు నిద్రపుచ్చకపోతే వాళ్ళు నిద్రపోరట. అంతేనే ప్రభా, ఆడవాళ్ళంటేనే అంతే. సుబ్బు, మీరు మరీను. మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు. ఈ ఎమోషన్స్ లో చిక్కుకుని వాళ్ళ వెనకాలే తిరుగుతారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారన్న భయం. చూడవే ఎలా మాట్లాడుతుందో. ప్రభా, ఆంటీని ఎదిరించుకో. ఇంకేమిటిరా? ఓకే చెప్పండి, మీ వారి మీద మీకున్నది ప్రేమ లేక భయమా? రెండూను. గోమ్స్, మరి నీకు? వాళ్ళ ఆయనంటే చాలా భయం. సారీనే. అడుగుతుంది మా ఆయన గురించి. ఆయన లేడు కదా. ఆయన ఉన్నప్పుడు తెలియదు పోవే. గోమ్స్ ఇలాగే పోజులు కొడుతుంది, తర్వాత ఒంటరిగా అడిగి తెలుసుకుంటాను. అవును. సుబ్బు, మీరు? 2 కాదు. ఊరికే కథలు చెప్పకే. మొగుడిని చూస్తే భయంతో పారిపోతా. అవును, రన్నింగ్ రేస్ లో పరిగెత్తినట్టు. ప్రభా, ఇది ఎలా పరిగెత్తుద్దో తెలుసా? స్కూల్ టైంలో కాంపిటీషన్ లో ఫస్ట్ రావాల్సింది, కానీ థర్డ్. ఫస్ట్ ఎవరో తెలుసా? ఇది. నేను. నిజంగానా? ఇది థర్డ్. ఏంటే ఆ రోజు నాకు యాన్యువల్ టెస్ట్ లేదంటేనా? లేకపోతే ఏంటమ్మా? సరే ఇప్పుడు వస్తావా? ఇప్పుడు రేసా? అయ్యో, బాగానే ఉన్నావు కదా, వద్దు వదిలేయండి. నువ్వు బండి ఆపు. ఇప్పుడే ఇక్కడే ఏంటో తెలుసుకుందాం. ఏంటి ఆటలాడుతున్నావా? ఏంటి రాణి, భయపడుతున్నావా? ఇప్పుడు గెలిచి చూపించు, ఒప్పుకుంటాను. అయ్యో సరే, నాకేం భయం లేదు. ప్రభా, ముందు నువ్వు కారు ఆపు. ఓకే రైట్. ప్రభా, ముందు నిన్ను అనాలే. ప్రశాంతంగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి కొండ మీదకి పరిగెత్తిస్తున్నావు. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్.
చెప్పాను, చెప్తే వింటేనే కదా. బండిలో సామాన్లు ఉన్నాయా? अरे गाड़ी में सामान है। भाई क्यों? रुको। क्या क्या देख रहे हो? अरे मुझसे बात कर। कहाँ से आ रहा है? आगरा से। बताया तुम किससे बात कर रहे हो? मिनिस्टर को बुलाओ। ये बैग खोल के देख, ठीक से चेक कर। हम सब के लोग उत्तर प्रदेश का। ये यूपी नहीं है, छत्तीसगढ़ है। साहब माल मिल गया साहब। अरे ये क्या है? सब्जी काटने के लिए रखा है क्या? मेरा माँ को ढूंढ निकलना है। आइए ज्यादा मत बोलना, चल निकल चल। 1 मिनट मेरी बात को साहब। మెల్లమెల్లగా మహాలక్ష్మి గారు మెల్లగా పెట్టమ్మా, పెట్టు. అంతే 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 పెట్టు. ఇదిగో నెక్స్ట్ నెక్స్ట్ పెట్టు. అంతే. మెల్లమెల్లగా మెల్లగా పరిగెత్తు. మెల్లగా నీ వల్ల జరిగింది. ఇట్రా ఇట్రా మెల్లగా. చాలే పదండి. అదే కదే నిన్ను పరిగెత్తించి పడేసింది, నన్నంటావేంటి? అన్నమ్మ ఈదపోతుంది. బర్రెలు కాసైనా బయటికి వెళ్ళాడు. రండి వెళ్ళి చూద్దాం. ఏ సిస్టర్ ఆర్చి ఉన్నారా? జరగండి జరగండి. ఏమైంది? నీకేమైంది? ఏ గోమాత పట్టుకోవే. నాకు భయమేనే, పట్టుకో. ఏం కాదు ఏం కాదు. ఏ రాణి తోక పట్టుకోవే. దేవుడా దారి చూపించు దేవుడా. దాడుందా? ఏ పక్కకి తప్పుకోండి. ఏ పక్కకి వెళ్ళండి కాలడని. ఏ సుబ్బు నీకేం తెలీదు, అనవసరంగా నీకెందుకు ఈ పని? జాగ్రత్త చూసుకో. ఏ రాణి అటువైపుకు వెళ్ళి పట్టుకోవే. ఏం కాలేదమ్మా బంగారం, కాస్త ఓర్చుకో. ఏం కాదు, నేను ఎవరైనా తీసుకొస్తానే. ఏ సుబ్బు జాగ్రత్తనే. ఏ కోమలి ఏమైంది? ఏం కాలేదమ్మా, అయిపోయింది. ఏ కోమలి అన్నమ్మ దూడ నీదిందే. ఎలా ఉంది? వావ్ సుబ్బు, హై ఫై. లేదు. మీ అత్తగారికి ఎంత ధైర్యమో తెలుసా? రెచ్చగొడుతుంది. ఇలా చూడు, నువ్వు గ్రామంలో పుట్టి పెరిగావు, అందుకే పశువులకి కాన్పు చేసావు. నాకేం తెలుసు? ఇంతకు ముందు అలాంటి పనులు చేస్తేనే కదే మనకి తెలిసేది. సుబ్బు, మనుషులకు కూడా డెలివరీ చేస్తారా? నేనే నా డెలివరీని చూడలేదు. ఇలా చూడు, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, నేను చెప్తాను, వెళ్ళి కలుస్తావా? ఏంటి నీకు తొన్నులు తింటావు? సరే అంతలోనే తలుపు మార్చేశాడా? లుక్ అట్ ది డిజైన్. ఆడవాళ్లే 9 నెలలు కష్టపడాలి, ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే లెవెల్ కి పిల్లల్ని కనాలి, ఆ తర్వాత 2 ఏళ్ల పాటు పిల్లల్ని చంకనెత్తుకొని తిరగాలి. నేను పిల్లల్ని కనను అంటే కోపడతావా? అదంతా నాకు తెలియదు బాబు, నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. వాళ్ళైనా కనమని చెప్పు. ఏ ఒక ఫోన్ చేసుకుందామా? నోరా, జస్ట్ 3 days ప్లీజ్. వెళ్ళి మాట్లాడవే, నువ్వు ఊరికే తమాషాలు చేయకు. రా రా. గోమ్స్, మాట్లాడగానే ఇంటికి రా అంటూ బెదిరిస్తారు. ఏంటి? అంతే మరి. ఏయ్, వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్ గాని వెళ్తాడేమో. చిన్న పిల్లలంతా ఉన్నారు, నువ్వు ఊరికే భయపడకుండా వెళ్ళి ఏమిటో వివరంగా కనుక్కొని రాపో. వెళ్ళు. రా. ఏదేమైనా సరే ఎల్లుండి వరకు నువ్వు నాతోనే ఉండాలి. అన్నీ తెలుసు. 2 రూపాయలు చేంజ్ ఉందా? తాత ఏంట్రా? హలో బామ్మ, బావున్నావా? బంగారం ఎలా ఉన్నావమ్మా? నేను బావున్నాను. ఇంకా నువ్వు రావా? అమ్మ చెప్పింది నువ్వు తప్పిపోయావని. ఎక్కడున్నావే? అంత ధైర్యం వచ్చినా నీకు? వీధి దాటి వెళ్ళేందాని తరిమి తరిమి కొడతాను దొరికావంటే. నిన్ను మాత్రమే కదే, నీతో ఉన్న వాళ్ళిద్దరిని కూడా. ఈ ఇల్లు వదిలిపోయావు, మర్యాద గౌరవం గాలి కుదిలేసావు కదే. గాడిదా నిలబడుతుందా లేదా? పంపేస్తానే నిన్ను. ఎక్కడున్నావే నువ్వు? నోరిప్పి మాట్లాడవే. హలో హలో. రా,
నో సెంటిమెంట్, నో ఎమోషన్. జీవితంలో 3 రోజులు మీకోసం, మీకోసం మాత్రం. పోయి పెట్టే. యూ గైస్ ఆర్ లక్కీ యార్. నా ఫ్రెండ్స్ నైతే ఇన్నేళ్ల తర్వాత మీట్ అవుతానో లేదో తెలీదు. నో ఐడియా. రా, లూజన్ యువర్ సెల్ఫ్. రండి. చాలా మంది హౌస్ వైఫ్స్ పరిస్థితి ఇంతే. నేను డాక్యుమెంటరీ చేసినప్పుడు తెలుసుకున్నాను. ఒక్కొక్కరికి ఎన్ని ఆశలు, ఎన్నో కలలు, ఎంత కోపం. మీరు చెప్పినట్టుగా ఆడవారికి పెళ్లి అనేది ఒక మాయాద్వీపం జైలే. బాగా గట్టిగా తన్నాలి. మనం తన్నేదాన్ని బట్టి ఒకటి తెరుచుకోవాలి, లేదా జైలు గోడలు బద్దలవ్వాలి. వాట్? ఓకే, స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు నెగటివ్ ఎనర్జీని బయటికి పంపేయాలి. ఓకే, కానివ్వండి. ఇక్కడ? అవును, ఇక్కడే. ఐ డూ ఇట్ విత్ యూ. కమ్. ఏ ప్రభా, త్వరగా రా. అక్కడేం చేస్తున్నావు? ఊరికే హాస్టల్లో పెట్టాను అంటావు. ఎందుకని హాస్టల్లో పెట్టాను? 2 ఏళ్లకోసారి ట్రాన్స్ఫర్ అయి వస్తోంది. బెంగళూరు, నాగపూర్, ఢిల్లీ అంటూ దీన్ని కూడా తీసుకువెళ్ళగలమా? ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావని సెంట్రల్ గవర్నమెంట్ చొక్కా పట్టుకుని అడగలమా? ఇదిగో చూడు, ఆడపిల్ల ఒక దాన్ని చూస్తున్నాను. దాన్ని చదివించడానికి గొప్ప విషయం. చదువుకోమంటే సవ్యంగా చదువుకుంటుందా? పేరు చెడగొడుతోంది. ఆ సిస్టర్స్ ఏడుస్తున్నారు. దీన్ని ఒకడు పెళ్లి చేసుకుంటానని చెప్పడమే చాలా పెద్ద విషయం. బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నాను, పక్కన దాని తల్లో పేరు చూస్తున్నాను అని చెప్పడం మానేసి నోరు మూసుకుని ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పు. అతను బంగారం లాంటి కుర్రాడు, జీవితంలో పైకి రావాలి అనుకుంటున్నాడు. అతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. బ్యాంక్ పనికి వెళ్తేనే నాన్న లైఫ్ బాగుంటుంది. ప్రతిదానికి ఎదురు మాట్లాడుతున్నావు. దిగు. దిగమంటున్నానుగా. ఏ? అవునవును, చెప్పాలి. ఏంటిరా చెప్పమంటుంటే చెప్పు చూద్దాం. తర్వాత నెక్స్ట్ తనెందుకే కూర్చుంటుంది? తనేం చేయాలనుకుంటుందే? చేస్తావంటే లేదు లేదు లేదు, నువ్వు ఇప్పుడు 100 సార్లు రాయాలి. రాణి, డ్రైవింగ్ సీట్ లో నువ్వు కూర్చున్నావేంటి? నీకు డ్రైవింగ్ తెలుసా? ఈ ప్రభా, కారు సరిగ్గా నడుపు. ఎందుకు అంత స్పీడు? ఎవరే కారు నడిపేది? అటు చూడండి. నువ్వు కారు డ్రైవ్ చేస్తావా? ఇంకెప్పుడు నువ్వు స్టీరింగ్ ముట్టుకోకు. బండి నడపడం కూడా చేత కాలేదు. దీన్ని ఎలాగో అమ్మేస్తాం కదా. ఆ తర్వాత నేను ఎప్పుడు కారు కొన్నా? ఇలా చూడు, మీ నాన్నిచ్చిన గోల్డ్ని ఈ కార్ని అమ్మేస్తున్నాను. ఇంతకు 10 సంపాదిస్తాను. నాకు ఆ సత్తా ఉందే. నమ్మవే? ఏయ్ నీ అదరగొడుతున్నారు. సూపర్. ఏంటి ఇది? ఇంత ఫాస్ట్ గా బండి తోలుతోంది. మెల్లగానే డ్రైవింగ్ ఉందే తెలుసా? ఎందుకే బండి ఆపావు? తండ్రి వినాయక గణాయక, వీళ్ళతో రావడం కంటే నీ దగ్గర చావడమే మంచిది. ఇదిగో వస్తున్నాను నాయనా. శబ్దం చేయకు, అవి వెళ్ళిపోతాయిలే. నీళ్లు తాగడానికి రోడ్డుని క్రాస్ చేస్తున్నాయి. రా, ఇంజిన్ ఆఫ్ చేయండి. ఈ విషయం నీకెలా తెలుసు? అవి ఏమైనా చెప్పాయా? ఆడేనిగే కడుపుతో ఉంది. నువ్వు వెళ్ళి కాన్పు చేస్తావా? సైలెంట్ గా ఉండమన్నానా? అవును, ఇదొక పోలీసు. మిలిటరీ వాళ్ళ బండి వచ్చిందే. రా, బండి తీయండి. ఆ బండిని ఫాలో అయ్యి దాని వెనకాల ఆపండి. పద పద, నువ్వు పద. అవి వెళ్ళిపోయాయి. వాళ్ళ దగ్గర తుపాకులుంటాయి. వెళ్ళిపోయాయా? మేము వెళ్ళొచ్చా? హిందీలో అడగవే. జాగ్రత్తగా వెళ్ళు.
త్వరగా. भाई छत्तीसगढ़ मेरा किला है, मेरा ఇలాకా. అన్ని సందులో వెతకామని చెప్పాను. రేపు మా మనుషులు వదిని పట్టుకుంటారు. దిగులో పడకో. ఏంటి క్రాస్ అయిపోయారా? అయితే ఇటు వచ్చేయండి. అది సంగతి. నేను ఎక్కడా కదా ఉన్నాను. సరే సరే వచ్చేయండి. ఎక్కడ ఆగొద్దు, వస్తూనే ఉండండి. ఊరికే నవ్వకండి, సైలెంట్ గా ఉండండి, మీకే చెప్పేది. హాయ్ సుబ్బు రా. దిస్ ఇస్ అమీనా, ప్రతాప్ నాతో పాటు వర్క్ చేస్తున్నారు. గోమ్స్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఇది ఈ ప్లేస్ ఏంటి? ఇదే అజాన్ నగ్మార్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇక్కడ చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. పులి, ఎద్దు, అడవి దున్న ఇలాంటివి చాలా ఉంటాయి. గేదెల్లాంటి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయంటే ఏరా, నీకు ఆల్రెడీ పేరు పెట్టింది కదా, అడవి చీమ అని. లేడీస్ అందరూ కలిపి ఆట పట్టిస్తున్నారా? కూల్ కూల్. ఈ రోజు నైట్ రేపు నైట్ దాంతో పూర్తవుతుంది. పెద్దవాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాం, మన పని కంటిన్యూ చేస్తున్నాం. ये सब देसी हथियार है. कल सुबह तक का टाइम देता हूँ. किससे मिलना और क्या करना है ये सब तुम्हें बता के जाना है. 2 दिन रख के भेज दो. कल ट्रेनिंग कब स्टार्ट हो रहा है? 7 बजे को. बैठ जाओ उधर. ఎంటుకుంటే ఎలా తినేది? నువ్వేమైనా ఇంటోళ్ళడు అనుకుంటున్నావా? తెలుగా? తమిళ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాది ఆగ్రా. మా అమ్మ చెప్పా చేయకుండా ఇటు పక్క వచ్చేసింది. ఆమెను ఎదుక్కుంటూనే ఇక్కడికి వచ్చాం. ఈ వయసులో మీ అమ్మ ఇల్లు వదిలి పారిపోయిందా? ఏ ఎందుకంటే అన్నంలో వెంట్రుక పడితే తీసి పక్కన పడేసి తినరా అని చెప్పలేదు. లేగరా. లేవమంటున్నానా? నిజం చెప్పు, ఇదే మీ ఇల్లు అయ్యుంటే ఏం చేసేవాడివి? కంచం విసిరి కొట్టేవాడివి కదా. ఆడవాళ్లు ఉండే ఇంట్లో వెంట్రుకలు పడడం సర్వసహజం. ఏం చెయ్యాలి? కింద పడేసి తినాలి. చేసావా? కూర్చో. తినా. ఏంటి ఇంకేం మాట్లాడకూడదు, చెప్పినట్టు చేయాలి. అందరూ గేమ్ ఆడదాం. రెడీయా? రెడీ. దీని పేరు మీద పడుతుంది. కుక్కరా? ఇక్కడ కూడా కుక్కరేనా? ఇది వేరే కుక్కర్. వినండి, ఎన్నో విషయాలు చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయి ఉండొచ్చు. సరే, అది ఇప్పుడు చెప్తున్నారు. అలాగే. దాని వెనుక కోపం ఉండొచ్చు, బాధ కూడా ఉండొచ్చు. మీకెవరి మీదైనా కోపం ఉంటే వారిని తలుచుకుని దీన్ని పంచ్ చేయాలి. ఓకే, రెడీయా? చేద్దామా? ఓకే, ముందెవరు వస్తారు? ఇదే వస్తుంది. ముందు నిలబడివే, ఆ తర్వాత నేను ముందు ఓకేనా? నేను ముందు ఓకేనా? అదే ఇప్పుడు చెప్పాను. సూపర్ సుబ్బు, ఆల్ ది బెస్ట్. చూడు ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభా. నేను చూస్తున్నాను. రోజు వస్తావు, ఏదడిగినా ఏడుస్తావు. అడిగితే ఈయన మంచివాడంట, ఏమీ అడగకూడదంట.
చెప్పు, ఏడుస్తావా? తలుపు తీయగానే ఏడుస్తావా? నన్నెందుకు పనికి పంపలేదు? ఆ రోజే వదులుంటే ఒక 5వ క్లాస్ టీచర్ అయినా అయ్యి ఉండేదాన్ని కదా. ఇక్కడ చూసావా, పనికి రాని వాళ్ళు కూడా ట్యూషన్ చెప్తున్నారు. పనికి వెళ్ళొద్దని చెప్పావు, సరే. ఎందుకు నన్ను కడుపు తీయించుకోమన్నావు? పెద్దది ఆడపిల్లని ఎవడో ఒక జ్యోతిష్కుడు వద్దన్నాడని తీయించేసుకో అన్నావు. ఆ తర్వాత పుట్టారా? నిన్నెవరైనా తిట్టారా? నన్ను తిట్టారు. నీకేంటి, పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతావు, రాత్రి ఫుల్గా తాగింటికి వస్తావు. నీ వీక్నెస్ ని దాచుకోవడానికి తాగుతున్నావు. నేనేం తాగలరా? చచ్చేంత వరకు లాకప్. నిన్ను చూసుకోవాలి, మీ అమ్మని చూసుకోవాలి. రాణి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కొట్టు, మొదలు పెట్టు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే కదా. గుద్దు 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 గుద్దు. గోవింద, నీ కంటికి మనిషిలా కనిపించట్లేదు కదా. దేనికి పిలిచినా ఇక్కడికి రావే, అక్కడికి వెళ్ళవే. నా పేరు ఎక్కడుంది? ఓన్లీ రేషన్ కార్డు, ఓటర్ ఐడిలోనే కదా. నా పేరేంటో తెలుసా? రాణి అమృత కుమారి. రాణి అమృత కుమారి, నా పేరు రాణి అమృత కుమారి. రాణి, రాణి, నువ్వు నీ మొగుడిని గుద్దుతున్నావు కదా, నేను గుద్దనా? సూపర్లక్ష్మి, సూపర్లక్ష్మి. ప్రభా, ఏమిటి పేరు చెప్పి కొట్టే గేమ్ ఇది? తెలీదు. నాకు అర్థమైపోయింది. నేను వస్తున్నా. నా పేరు గోమాత. నేను కొడతాను. నేను గోమాతను వచ్చాను. కను పండకి మా అమ్మ పెట్టింది పేరు. నిన్ను వదలను. గోమాత. చూసమ్మా, చూసిపెట్టు మెల్లగా. అదిగో గట్టిగా పట్టుకో. దాన్ని సరిచేయమ్మా, గట్టిగా పట్టుకో. సరేనయ్యా, త్వరగా బండి తీ. కొంచెం త్వరగా పోనివయ్యా. అలాగే అమ్మా, భయపడదు, కాసేపట్లో విడిపోతాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఓన్లీ యూ. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. గర్ల్స్, ఇది ఆఖరి రోజు, ఆఖరి నైట్. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. గోమాత, రాణి, సుబ్బు, ప్రభా, ప్రతాప్, అమీనా. నైట్ బాగా అల్లరి చేసినట్టున్నారు. మిమ్మల్ని తట్టుకోవడం కష్టమే. ఇప్పుడే ఎంత అల్లరి చేస్తున్నారే. కుర్ర వయసులో ఎలా ఉండేవారు? మంచినీళ్ళు ఇవ్వనా? ఏయ్, ఏమైంది?
మనం ఏమైనా పాడి మీద వెళ్తున్నావా? ఏంటి? ఇదిగో నీళ్ళు తాగు. ఓకే, రాయ్పూర్ వెళ్తున్నాం. అక్కడి నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్. దాంతో మన ట్రిప్ పూర్తవుతుంది. అప్పటి వరకు గలగలా మాట్లాడుకునేలా ఏదైనా టాపిక్ ని చూస్ చేసుకోండి. అవును, రేపు ఈ టైంకి ఆగ్రా వెళ్ళి జిందాబాద్ జిందాబాద్ అని అరుస్తూ ఉండాలి. ఎందుకు ఇప్పుడే టెన్షన్? ఇవాళ సంతోషంగా ఉండండి, రేపటి సంగతి రేపు. అసలు ఇప్పుడు నీకేం కావాలి? గలగలమంటూ మాట్లాడుకోవడం, ఇదే టాపిక్. మీ ముగ్గురు బారి బారి మర్చిపోలేని ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పాలి. చిన్నదో పెద్దదో. ఓకే సుబ్బు రా. ఓకే అయితే గోమ్స్కి ఓకే. ఓకే ఓకే, మీరు కథని స్టార్ట్ చేయండి, నేను బండిని స్టార్ట్ చేస్తాను. అది హత్య, ఆత్మహత్య. ఓకే, హే సుబ్బు, ఇప్పుడు నీ స్టోరీ. అదేం కుదరదు, చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఎవరంటే మన గోమాత. తోట తీస్తాను. అటు తిరిగి చివరికి నా మీదకి వచ్చావా? అదేం కుదరదు. సరేలేవే, తర్వాత ఏమైందో చెప్పు. దెన్ ఏమైంది? ఇదిగో పట్నం తెచ్చే అమ్మాయిని చూసి మన కులపోళ్ళ అమ్మాయినే చూసి చేద్దాం అనుకుంటే ప్రేమ గేమా అని తిరుగుతావా? కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. దొంగ సత్యం. మన ప్రేమకి మా అమ్మ ససేమిరా అంటుంది గోము. నన్ను క్షమించు గోము. ఛాన్సే లేదు గోమ్స్. అబ్బా, ఎలాగైతేనే నా లవ్ స్టోరీ అలా ముగిసింది. సరే, తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నా? తర్వాత ఏమైందంటే, కారు దిగి ఎక్కడికి వెళ్తున్నావు సుబ్బు? ఏమైంది సుబ్బు? ఏమైంది? ఊపిరి అడ్డం లేదు. ఎవరికి? మీ ఆయనకా? నువ్వు ఒకదానివి, మా అత్తగారికి. అయ్యో, అరే, ప్రమాదం ఏం లేదు కదా? నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? మనమ్మే కదా. ఊరుకో బాలాజీ, అమ్మ ఎవరికి తెలియకుండా తీసుకురామంది. నువ్వు చూసావా? నేనేమి చూడలేదు. ఒక్కసారి చూసి పెట్టేద్దాం. ముందు చేయి, ఫోన్ వస్తుంది. అయ్యో అన్నా. అన్నయ్య, ఆన్ చేసి మాట్లాడు. భయంగా ఉంది. దేనికి భయం? ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో, చెప్పు. బాలాజీనే మాట్లాడుతున్నాను. అవును, చిత్రకూట్ ఫాల్స్కే వెళ్తున్నావు. అవును, అమ్మని కలవడానికే వెళ్తున్నావు. ఏంటి, ఏం చేస్తావు? రా, నాకేమైనా భయమా? రా. ఫోన్ అన్నా, ఒకే రోజు అన్నా, అమ్మతో ఒక రోజు ఉండి వస్తాను. ప్లీజ్ అన్నా. అన్నా, నువ్వు వచ్చి చెడగొట్టావు కదా. హలో హలో. ఏంటి, ఎక్కడికి వచ్చిన కాస్త కాముగా తీసుకుంటావా? ఇద్దరితోనూ చివరిగా ఎప్పుడు మాట్లాడావు? శంకర్ కౌసల్యాలతోనా? నిన్న. ఏ? హలో, ఎక్కడున్నారు? మీరు జాగ్రత్తగా ఉండండి, మేము వస్తున్నాం. మనం కలుద్దాం. అలాగే. హే, వాళ్ళేడు. ఏం పట్టించుకోకుండా తిను. ఏంటి ఆటలాడుతున్నావా? మనం మాత్రం వచ్చుంటే ఓకే, ఇంతమందిని తీసుకొచ్చాం.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు. నువ్వేమో ఇచ్చి ఇచ్చి అంటున్నావు, అది అందరినీ చూస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సమస్య ఏమిటి? విషయం ఏంటో చెప్పేద్దామా? నోరు మూసుకుని తింటావా? నువ్వు ఊరుకోవే. ఎప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్తావు? చెప్పవే. మీ ఎవ్వరికి ఇంతవరకు తెలియని ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఏమిటది? ఒక రోజు ఏమైందంటే మేం వైజాగ్ కి ఒక డాక్యుమెంటరీ షూటింగ్ కి వెళ్ళాం. ఒక థియేటర్ దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఓ 4 అయి ఉంటుంది కదా. సైలెన్స్. ఓకే మధు చెప్పమ్మా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? మాట్లాడానా? మాట్లాడు. ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం అంటే పాత కాలానికి చెల్లుతుందండి. ఇప్పటి కాలం పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, చదువుతున్నారు. మాకు కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఎవరో తెలియని వాడిని పెళ్లి చేసుకుని ప్లీజ్ షూటింగ్. మరి ఇప్పుడు పోయి తెలియని వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేయమంటే ఎలా పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తాం? నన్ను అడిగితే లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే లవ్ మ్యారేజే బెస్ట్ అంటానండి. ఇప్పుడు 100 మందిలో 99 మంది ఓసి పాపిష్టిదానా, బస్సు కమ్మి గుచ్చుకునిందని ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పావా? ఆ అబ్బాయి బతికాడా లేదా? చిన్న దెబ్బలండి, మంచి టైము. ప్రభా గాని లేకపోతే వాళ్ళ కథ అక్కడే ముగిసిపోయి ఉండేది. సూపర్. తర్వాత అబ్బాయి అమ్మాయి ఏమైపోయారు? నెక్స్ట్ వీకే పెళ్లి జరిపించింది. ఇప్పుడు వాళ్ళు ఈ ఊళ్ళోనే లేరు. ఏయ్ లేవే, మర్యాద ఎక్కడి నుంచి పద. ఏమీ లేదు గోమ్స్. ఏం లేదంటున్నానా? చంపి పారేస్తాను. నా కొడుకు ఎవరు సమాధానం చెప్పేది? నువ్వుకు. నువ్వు చెప్పినట్టు నేను విన్న కాదు, నేను చెప్పినట్టు నువ్వు విను. ఏయ్ ఇగలే పోదా, ఇది తీసుకో. మగాళ్ళు తోడు కూడా లేదు. ఉన్నావురా, కానీ నువ్వు ఒక్కడు ఏం చేస్తావు? పద. अरे 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 यहाँ देखो, समाचार देना ही मेरा काम है। हाँ, उसके लिए पैसे का बात हुआ। अरे पैसे के प्रॉब्लम नहीं है। वो कौन कौन है ये बताओ। अबे अरे एक मिनट ఏ ప్రభా, నీతో చాలా ఇబ్బందులున్నాయి. ఇలాంటి పనులన్నీ నీకెందుకు? అది కాదు డార్లింగ్. ఒక ఆడది ఒంటి నిండా నగలు వేసుకుని అర్ధరాత్రి నడి రోడ్డు మీదకి వస్తే స్వతంత్రం వచ్చినట్టు కాదు. మరి మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి. మనసుకి నచ్చినోడితో మాత్రమే కలిసి బతకాలి. అది స్వతంత్రం అంటే. లిబరేషన్. అదంతా సరే గాని నీ లవ్ ఏమైంది అది చెప్పు. దాని గురించి మా అత్తగారికే తెలుసుగా. ఏంటి డార్లింగ్? తెలుసు, నువ్వు చెప్తే విందాం. నా స్టోరీ చాలా సింపుల్. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ఏ మగాడు మంచోడు కాదు అనుకున్నాను. సో జీవితంలో పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను. తర్వాత అర్థమైంది, అందరు మగాళ్ళు చెడ్డవాళ్లు కాదు, తప్పంతా ఈ సిస్టమ్దే కదా గోమ్స్. అప్పుడే మిస్టర్ సురేంద్రతో పరిచయం అయింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే కాస్త నమ్మకం, కాస్త ప్రేమని పంచారు. ముఖ్యంగా నన్ను గౌరవించేవారు. అలా చెప్పు. సో సడన్ గా ఒక రోజున నాకు మీరు నచ్చారు, పెళ్లి చేసుకుందావా అని అడిగాను. భలే కోడలు నీ కోడలు. जल्दी चलिए भाई, जल्दी भाई, जल्दी चलिए भाई। अम्मी, अम्मी, मेरे अम्मी, अरे अल्लाह, अम्मी, अम्मी,
చికెన్ తీసుకురారా. ఎంతసేపు? త్వరగా త్వరగా తీసుకురా మనం. త్వరగా తీసుకురారా. ఎక్కడ చేస్తారా? హలో, శ్రీనివాస హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మగారికి సీరియస్ గా ఉండండి. మీరు ఎక్కడున్నారు? త్వరగా రండి సార్. ఎప్పుడు వస్తారు? హలో, ఈ చోటు పేరే ఘాటిల్. అందరూ గిరిజన ప్రజలు వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టెళ్తారు. ఒకరికొకరు పరిచయం చేసుకుని ఎవరికి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. సూపర్ కదా, ఇది ఊరంటే. మీది కూడా ఒక ఊరేనా? హలో ప్రభా. హాయ్ అక్క. వావ్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఎక్కడ మీ ఆయన? శంకర్ శంకరా? అదిగో అక్కడ ఉన్నాడు. అరే శంకర్, అరే ఓ శంకర్ వాలా. థ్యాంక్ యూ ప్రభా, షీ ఈస్ సచ్ ఏ సిన్సియర్ గర్ల్. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ. ఏలో దట్ ఇస్ సుబ్బు. ఆహా. రాణి హలో. అండ్ గోమ్స్. గోమ్స్ రూప్ సింగ్ గోన్. నమస్తే. ఈయన ఇక్కడ ప్రజల కోసం సేవ చేస్తున్నారు. ట్రస్ట్ నడుపుతున్నారు. అలాగా. ఓకే, ఐఎమ్ కమింగ్. అక్కడ ఏం జరుగుతోంది? షాదీ మేడం, షాదీ షాదీ. పెళ్లి పెళ్లి చూడండి, సూపర్ గా ఉంటుంది. పెళ్లి పెళ్లి. ప్రతాప్ మై దోస్త్, హౌ ఆర్ యు మ్యాన్? స్పాట్ పట్టావు నువ్వు. అరే ఓ మున్నా, వాళ్ళు వస్తున్నారు చూసుకో. Where are you? హలో హలో హలో. అంకుల్, నా పేరు ప్రభా. సుబ్బుతో పాటే వచ్చాను. ఆవిడ ఫోన్ నా దగ్గరే ఉంది. ఇంకా నేను ఫోన్ నువ్వు తీసావు. తను తీయకూడదనుకుంటూనే ఫోన్ చేశాను. తను పక్కనే లేదు కదమ్మా. చెప్పకూడదనే అనుకున్నాను, కానీ చెప్పక తప్పడం లేదు. ఏం లేదమ్మా, అమ్మ చనిపోయిందమ్మా. ఇలా చూడు, తనకిప్పుడు చెప్పొద్దు. తనకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు, అర్థమైందా? తను చాలా చేసిందమ్మా. తను సంతోషంగా ఉండాలి. తనని అలాగే ఉండనివ్వు. తనని జాగ్రత్తగా పంపించమ్మా. ఏంటి? ఎందుకంటే తనకి ఇంకెవరూ లేరు, అందుకే. హలో. ఇక్కడ ఆడవాళ్ళు కట్నం ఇవ్వక్కర్లేదు, మగవాళ్ళే ఆడవాళ్ళకి కట్నం ఇవ్వాలి. ఇక్కడ డివోర్స్ చాలా తేలిక. నచ్చకపోతే ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు. నేను ఒకటి చెప్పనా? ఏమిటి? ఈ రోజు మనం విడిపోబోతున్నాం. అవును, మనం ఈ రోజు విడిపోతున్నాం. ఏయ్ సుబ్బు,
అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎందుకు రావట్లేదు? సిల్లీగా మాట్లాడుకు సూరి. ఈ గెట్ టుగెదర్ ఎంత కష్టపడి ఎంత పెద్ద రిస్క్ తీసుకుని చేస్తున్నావో తెలుసుగా. నువ్వేమో ఈజీగా ఫ్లైట్ మిస్ అయిందంటున్నావు. వచ్చే వారం నువ్వేంటి రావడం? ఈ రోజు కోసమేగా ఇంత కష్టపడ్డాను. లేకపోతే రాని ఎలక్షన్స్ పూర్తయ్యాక అందరినీ తీసుకురావాలని నాకు తెలీదా? సుబ్బు బెడ్ రెడ్ అత్తగారిని వదిలేసి వచ్చింది తెలుసా? నా గురించి నీకు తెలుసు కదా, కుదిరితే తప్పకుండా వచ్చేవాడిని. ఐఎమ్ రియలీ 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 సారీ రా. నీ సారీలే నాకు అక్కర్లేదు. తర్వాత నన్నేం చేయమంటావు నువ్వు? ఏం చెయ్యాలంటే ఓయ్, ఏంటి డ్రామాలా? నువ్వు ఇంత పెద్ద డ్రామా ప్లే చేస్తుంటే నేను లాస్ట్ మినిట్ లో కూడా డ్రామా చేయకపోతే ఎలా? ఎలా ఉన్నా? బాగున్నాను. చెయ్యి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. మీ అమ్మ నిన్ను చూడలేదు కదా? నిన్నే ఇప్పుడు చూస్తుంటే అమ్మని ఎలా చూస్తాను? దగ్గరకు రా, నిన్ను వాటేసుకుని చాలా రోజులైంది. ఏంటి? హాయ్ సీనియర్ బ్రదర్, చికెన్ కి మసాలా వేయమంటారా? హలో కోడి బ్రదర్, అది ఇప్పుడు ఇంపార్టెంటా బ్రదర్? హాయ్. హలో. హాయ్. ఏయ్ సుబ్బు, ఏయ్ ఎంత పెద్ద నదో చూడు. ఎంత పెద్ద జలపాతాలో. ఇక్కడ ఈ అడవిలో ఎక్కడైనా తప్పిపోతే బాగుంటుంది కదా. గోము, గోము, ఏమైంది? ఎందుకే కలిసాం మనం? 38 ఏళ్లుగా విడిపోయి సడన్ గా కలవడం, మళ్ళీ ఈరోజు విడిపోవడం. దీనికి కలవకుండానే ఉండొచ్చు. మీకంటూ కుటుంబం, పిల్లలు, మనవాళ్ళు ఉన్నారు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకళ్ళనొకళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి నాతో ఉంది. రేపు పెళ్ళయ్యాక నా కొడుకుతో వెళ్లి ఫారెన్ లో సెటిల్ అవుతుంది. నేనెక్కడికి వెళ్తానే? నేను మాత్రం సంతోషంగా ఉన్నానా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిలిటరీలో చేరినట్టే. నించో అంటే నించోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి. ఉదయాన్నే కుక్కర్ విజిల్ వేయక ముందే లేవాలి. రాత్రి అయితే చివరి విజిల్కి నిద్రపోవాలి. ఇక నన్నేం చేయమంటావు? మాట్లాడకుండా ఎక్కడికైనా పారిపోదామా? వీళ్లతో మనం ఎందుకు కష్టపడుతూ బతకాలి? ఎంత తిట్టినా కూడా ఉన్న అత్తగారు ఈ రోజు రేపో అన్నట్టుంది. ఇప్పుడు తాగుబోతోడుతో ఈ తాడు మాత్రం లేదంటే మీతో మాట్లాడుతూనే నదులు దూకేసేదాన్ని. సుబ్బు, ఇలా పిచ్చిదానిలాగా వాక్కో. నువ్వు దూకుతావో లేదో, నేను మాత్రం దూకేస్తాను. ఇప్పుడు నీకేమైంది? ఇక్కడ దూకానంటే నేను కరెక్ట్ గా పైకి వెళ్ళిపోతానా? చేయాలా? అది రేపు చూసుకుందాం కానీ ఇప్పుడు పద. లేదు లేదు, నేను దూకేస్తాను. సరే దూకో. సరే, నీకోసం కరెక్ట్ గా టైంకి వచ్చావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఎంత గొప్ప పని చేసావో తెలుసా నువ్వు? ఇన్ని సంవత్సరాల తర్వాత మా అందరినీ కలిపావు. థ్యాంక్స్ ప్రభా. థ్యాంక్స్ ప్రభా. హే, అది చూడండి, గోమ్స్, రాణి, సుబ్బు. స్నానం చేశాక లుంగి మడిచికట్టి కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది నా సామిరంగా. ఏ ఊర్లో వర్క్ చేస్తున్నారన్నా? కత్తరమ్మా, దుబాయ్ పక్కనే స్టార్ హోటల్లో పని. అక్కడి ప్రజలకి ఏది ఉడికించినా చాలు 2 చెంచాల పెప్పర్ పొడి, సాల్ట్ వేసుకుని తింటూనే ఉంటారు. కానీ మన ఊళ్ళో అలా సాగుతుందా? బ్రదర్, మీ పేరేంటి బ్రదర్? కార్తిక్. కార్తిక్, ఇలా ఊరికే నుంచున్నారే? ఇదిగోండి, వెళ్ళి బంగాళదుంపలు వలవండి. కమాన్ బ్రదర్, కమాన్, టేక్ ఇట్. బ్రదర్, ఏ ఇంట్లో అయితే మగాళ్ళు వంట చేస్తారో ఆ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసి నేను వెళ్ళను అంటాడు. కన్నవాళ్లకు వంట చేసి పెడితే చనిపోయాక స్వర్గమే, కట్టుకున్న దానికి వంట చేసి పెడితే జీవితం అంతా స్వర్గమే. ఏంటి? తిన్నగా రూమ్ లోకి వెళ్ళండి. ఏంటి? ఏం లేదు, ఇప్పుడేం అడగండి, పదండి. వెయిట్ 1 మినిట్. అక్కడేమిటి సౌండ్? వస్తుందా? యోర్ పార్సల్ ఇదిగోండి రా. ఏంటిది? ఇది నీకోసం గోమ్స్. ఏమిటే బంగారం? ఇది మీకోసం సుబ్బు. ఏంటి? ఓకే, టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసిరండి. వెళ్ళండి. అందరూ నీట్ గా డ్రెస్ చేసుకుని క్యూట్ గా రావాలి.
ఈ సూపుతో మొత్తం పూర్తయింది. ప్రభా, మా టీం రెడీ. మీ టీం ఏంటి? హాస్టల్ అమ్మాయిలు రెడీయేనా? రోకు. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? లోపలికెళ్ళు. నేను చూడాలి కదా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా. బాలాజీ నువ్వు కొంచెం రెడీ అయిపోయారా? వస్తున్నారా? బాలాజీ ఇక్కడ దాక్కుందాం. అక్కడ దాక్కోండి. యా ఓకే ఓకే, సరైన టైంలో పిక్ చేస్తున్నావు. అరుకు. సూరి లోపలికెళ్ళు. సూరి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వెళ్ళు. మీరు ఓసారి ఇటువైపు వస్తారా? 2 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ రండి. ప్రభా, నేను ఎక్కడ దాకా నాతో వచ్చి ఫోటోలు తీ. రా. మేమందరం రెడీ అయిపోయాం. చూడు. రావచ్చు. సూపర్ గా ఉన్నారు. హే, అందరూ ఇటువైపు రండి. ఓకే గోమ్స్, ఇప్పుడు నీకో ప్రశ్న అడుగు. ఇప్పుడు గాని మీ అబ్బాయి ఇక్కడ ఉండుంటే మీరు తనతో వెళ్తారా, లేక ఛీ నాకు నా ఫ్రెండ్సే ముఖ్యమని వాళ్ళతో వెళ్ళిపోతారా? ఏం ప్రశ్న ఇది? ఇదొక ప్రశ్న అని అడుగుతున్నాను. 38 ఏళ్లుగా ఫ్రెండ్స్ గా ఉన్నాం. వీళ్ళతోనే వెళ్తాను. వాడొస్తే నువ్వు పోరా రాస్కెళ్ళనంట. అలా చెప్పు. అయ్యో గోమాత. సోరీ, తప్పుకోండి. నా కొడుకు వచ్చాడు, తప్పుకోమంటుంటే. బంగారం, సారీ. నా కొడుకు నా నుంచి దూరం చేస్తావా? అయ్యో సారీ. అయ్యో నేను మిమ్మల్ని మర్చిపోలేదే. నా కొడుకుని సడన్ గా చూసేసరికి చూడండి, వీడే నా కొడుకు. ఫారిన్ లో జాబ్ చేస్తున్నాడని చెప్పానే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చావురా నువ్వు? నువ్వు నీ ఫ్రెండ్స్ తో బయట ఓ అని పాడుతున్నప్పుడే వచ్చాను. బాగా చిక్కిపోయావురా. ఎంత చిక్కిపోయావంటే. తర్వాత ప్రశ్న మిసెస్ రాణి అమృత కుమారికి. నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. అదే ప్రశ్న కదా. ఏ బాలాజీ, అర్చన ఎక్కడున్నారు? ఎలా కనిపెట్టావమ్మా? నేనే కదా రమ్మని చెప్పాను. నాకు తెలీదా? అర్చన తెలుసు. ఇలా రామ్మా. ఎలా ఉన్నారంటీ? బాగున్నానమ్మా. పర్స్ తీసుకుని వచ్చావా? ఇలా ఇవ్వు. నమస్తే ఆంటీ. ఇంతకీ ఆ పర్సులో ఏముందమ్మా? ఆల్ రైట్. ప్రశ్న అది కాదు మిసెస్ రాణి. బాగా ఆలోచించి చెప్పండి. మీకు మీ ఇద్దరి పిల్లల్లోనూ ఎవరంటే ఎక్కువ ఇష్టం? వీళ్ళిద్దరూ కాదు, నా మొదటి కొడుకు కార్తీకే. ఆల్ రైట్. ఓకే కార్తీక్, రండి బ్రదర్, రండి. బ్రదర్ ఏమైంది? ఎవరు? కార్తీకా? ఎక్కడా? హే కార్తీక్, ఏంట్రా? ఏమైందిరా? ఏయ్ లేవరా, లే. క్షమించమ్మా, నేను పిరికివాణ్ణమ్మా. ఏడవకురా. నువ్వు అడ్డం పెట్టుకుని సంపాదించాలనుకున్నానమ్మా. నేను పిరికివాణ్ణమ్మా. ఏడవకురా. ఏమైంది నేను చెప్తాను. తెలియకుండా చేశానమ్మా. సరేలే వదిలే. బ్రదర్ లేవండి. అదంతా ఏం లేదు, లేవండి. కమాన్ లేవండి, రండి. ఎవరైనా మంచినీళ్ళు పట్టండి ప్లీజ్. ఇట్స్ ఓకే. ఇదిగోండి నీళ్ళు తాగండి. బ్రదర్ నీళ్ళు తాగండి ప్లీజ్. నీళ్ళు తాగండి ప్లీజ్. తాగురా, తాగు. ఓకే ఆల్ రైట్, ఏ ప్రాబ్లం లేదు. రండి. ఏ సుబ్బు, ఫోన్ నీకే. ఎక్కడో చూసినట్టుంది. మా ఆయన. సుబ్బు చెప్పండి. అరే లేవండి, అలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ప్లీజ్ లేవండి. లేవండి. సంతోషంగా ఉండు. నువ్వు వెంటనే బయలుదేరి రావద్దు, అన్నీ నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? 4 రోజులు చూసుకోలేకపోయారు, ఇప్పుడేం చూసుకుంటారు?
ఫోన్ పెట్టండి, పొద్దున్నే వస్తాను. నువ్వెప్పుడైనా రా సుబ్బు, కానీ నువ్వు వచ్చాక నాలో తాగుబోతుని చూడవు. తాగుడు మానేశాను. అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఏమైంది? ఆంటీ ఏమైంది? ఏమైంది? మీ అత్తయ్య చనిపోయిందా? మా ఆయన తాగుడు మానేశారు. అయ్యయ్యో, పొళ్ళు రాళ్ళు కొడతాను. కమ్. అంకుల్ తాగుడు మానేసినందుకు కూర్చోండి. సురీ, మన బ్రదర్ మనసు మారి అమ్మతో మాట్లాడినందుకు గాను కూర్చోండి. కూర్చోండి బ్రదర్, కూర్చోండి. మీ అందరి కోసం మేము విందు ఏర్పాటు చేశాం. నవ్వరా? కానీ దానికి ముందు ఆ విందు ఏంటంటే ఎస్, మా అమ్మ బంగారం. సర్ప్రైజ్ గా ఉంది. ఏమిటి ఈ సస్పెన్స్? ఎంతో కష్టపడి ఈ రోజున మీరందరూ కలిసి ఉండాలని ఎందుకు ఆశపడ్డాను తెలుసా? ఈ రోజు ఏమైంది? ఎందుకంటే ఈ రోజు అక్టోబర్ 30th. ఈ రోజునే కాలేజ్ చదువుకుంటున్నప్పుడు మీరు విడిపోయారు. విడిపోయిన రోజా? ఏయ్, ఈ రోజు నీకెలా తెలిసే? గోమాత, ఏంట్రా? హాస్టల్ గోడ దూకి సినిమా చూసినందుకేగా మిమ్మల్ని కాలేజీ నుంచి బయటకు పంపించేశారు. అవునవును. ఏ సినిమాకి వెళ్లారు? ఏం సినిమాని? చిరంజీవి పిక్చర్ కదా. కాదు కాదు, బాలకృష్ణ అనుకుంటాను. నాగార్జున పిక్చర్ కాదే, చిరంజీవి పిక్చర్ కదా వెళ్ళాం. అదేం పిక్చరు? గోరింటాకు అనుకుంటా. Yes, ఆ సినిమానే అక్టోబర్ 30th రిలీజ్ అయింది. ఇదిగో బ్రదర్, తీసుకోండి. యాప్. ఇప్పుడు వేసుకోండి సినిమాని.